స ప్రవిశ్యాశ్రమపదం లక్ష్మణో రాఘవానుజ అగస్త్య శిష్యం ఆసాద్య వాక్యమేతదువాచ రాజా దశరథో నామ జ్యేష్ఠస్తస్య సుతో బలి రామః ప్రాప్తో మునిం ద్రష్టుం భార్యయా సహ సీతయా లక్ష్మణో నామ తస్యాహం భ్రాతా త్వరజో హితః అనుకూలశ్చ భక్తశ్చ యది తే శ్రోత్రమాగతః తే వయం వనమత్యుగ్రం ప్రవిష్టాః పితృశాసనాత్ ద్రష్టుమిచ్ఛామహే సర్వే భగవంతం నివేద్యతాం తస్య సద్వచనం శ్రుత్వా లక్ష్మణశ్చ తపోధనః తథేత్యుక్త్యాగ్నిశరణం ప్రవివేశ నివేదితుం స ప్రవిశ్య మునిశ్రేష్టం తపసా దుష్ప్రదర్శనం కృతాంజలిరువాచేదం రామాగమనమంజసా యథోక్తం లక్ష్మణేనైవ శిష్యోగస్య సమ్మతః. శ్రీరాముని తమ్ముడైన లక్ష్మణుడు వెంటనే ఆశ్రమమును ప్రవేశించో ఒక అగస్త్య శిష్యుని సమీపించి అలా అన్నాడు, మహానుభావ, దశరథ మహారాజు యొక్క పెద్ద కుమారుడును మిగుల బలశాలియు అయిన శ్రీరాముడు తన భార్యయగు సీతాదేవితో కూడి అగస్త్య మహర్షిని దర్శించడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాడు. నేను ఆయన తమ్ముణ్ణు, ఆయనకు ప్రియము హితమును గూర్చేడు భక్తుడను. మమ్ములను గూర్చి నీవు వినియే ఉండవచ్చును. మేము తండ్రి ఆజ్ఞను శిరసావహించి ఈ ఘోరారణ్యమునకు వచ్చాము. మేమందరమును పూజ్యులైన మీ గురువుగారిని దర్శింపకోరుచున్నట్లు వారికి చెప్పండి అన్నారు. వెంటనే ఆ తపోధనుడు ఆ లక్ష్మణస్వామి యొక్క పలుకులు విని సరే మంచిది అని చెప్పి వెంటనే అక్కడికి వెళ్ళాడు. ఆ తమ గురువునకు నివేదించుటకై అగ్నిగృహమును ప్రవేశించాను. అంటే హోమం జరుగుతున్న ప్రదేశం. అగస్త్యుని శిష్యులలో ప్రముఖుడైన అతడు అగ్నిగృహమును ప్రవేశించిన వెంటనే సాటిలేని తపశ్శక్తి గల అగస్త్య మహర్షిని సమీపించి అంజలి ఘటించి ఆయనకు ప్రణమిల్లెను. అనంతరం అతడు లక్ష్మణుడు తెలిపిన రీతిగా రామాగమన వార్తను ఆయనకు ఎరింగించెను. పుత్ర దశరథస్యేమౌ రామో లక్ష్మణ ఏవ చ ప్రవిష్టావాశ్రమపదం సీతయా సహ భార్యయా ద్రష్టుం భవంతమాయాతౌ శుశ్రూషార్థం అరిందమౌ యదత్రానంతరం తత్త్వం ఆజ్ఞాపయితుమర్హసి తతః శిష్యాతుపశ్రుత్య ప్రాప్తం రామం స లక్ష్మణం వైదేహీం చ మహాభాగాం ఇదం వచనమబ్రవీత్ దిష్ట్యా రామశ్చిరస్యాద్య ద్రష్టుం మాం సముపాగతః మనసా కాంక్షితం హ్యస్య మయాప్యాగమనం ప్రతి గమ్యతాం సత్కృతో రామः స భార్యः సహ లక్ష్మణः ప్రవేశ్యతాం సమీపం మే కించాసౌ న ప్రవేశితः ఏవముక్తస్తు మునినా ధర్మజ్ఞేన మహాత్మనా అభివాద్య బ్రవీచ్చిష్యత్తథేతి నియతాంజలిః తతో నిష్క్రమ్య సంభ్రాంతః శిష్యో లక్ష్మణమబ్రవీత్ క్వాసౌ రామో మునిం ద్రష్టుం ఏతు ప్రవిశతు స్వయం తతో గత్వాశ్రమద్వారం శిష్యేణ సహ లక్ష్మణः దర్శయామాస కాకుస్థం సీతాం చ జనకాత్మజాం తం శిష్య ప్రశ్రితో వాక్యం అగస్త్య వచనం బ్రువన్ ప్రావేశయద్యంతా న్యాయం సత్కారార్హం సుసంస్కృతం ప్రవివేశ తతో రామः సీతయా సహ లక్ష్మణः ప్రశాంత హరిణాకీర్ణం ఆశ్రమం యవలోకయన్ స తత్ర బ్రాహ్మణస్థానం అగ్నేస్థానం తథైవ చ విష్ణోస్థానం మహేంద్రస్య స్థానం చైవ వివస్వతః సోమస్థానం భగస్థానం స్థానం కౌబేరమేవ చ ధాతుర్విధాతు స్థానే చ వాయోస్థానం తథైవ చ నాగరాజస్య చ స్థానం అనంతస్య మహాత్మనః స్థానం తథైవ గాయత్ర్యా వసూనాం స్థానమేవ చ స్థానం చ పాశహస్తస్య వరుణస్య మహాత్మనః కార్తికేయస్య చ స్థానం ధర్మస్థానం చ పశ్యతి. దశరథ మహారాజు కుమారులైన రామలక్ష్మణులు సీతాదేవితో కూడి మన ఆశ్రమమునకు విచ్చేసి ఉన్నారు. శత్రు సంహారకులైన ఆ ఇరువురు రాజకుమారులు మేము దర్శించి సేవించుటగా ఇచ్చటికి వచ్చి ఉన్నారు. మీ ఆజ్ఞ ఏమిటో చెప్పండి అన్నాడు అగస్త్య మహర్షితో ఆయన శిష్యుడు. రామలక్ష్మణులు మహాసాధ్వయగు సీతాదేవి తన ఆశ్రమునకు వచ్చినట్లు శిష్యుని వలన వినిన పిమ్మట అగస్త్యుడు, నా అదృష్టం పండిందయ్యా అన్నాడు. ఇంతకాలమునకు నేడు శ్రీరాముడు నన్ను చూడడానికి వచ్చాడు. ఇంతకాలానికి నేనును నిండు మనస్సుతో ఆయన శుభాగమనుకై నిరీక్షించుచుండిని. శిష్య, వెంటనే పూజ్యుడైన శ్రీరాముని సీతాదేవిని లక్ష్మణుని నా కడకు తీసుకుని రమ్ము. అసలు ఇంతవరకు ఎందుకు తీసుకురాలేదు లోపలికి అన్నాడు. ధర్మజ్ఞుడును మహాత్ముడును అయిన అగస్త్యముని ఇట్లు వచింపగా శిష్యుడు అంజలి ఘటించి ప్రణమిల్లి అలాగే అన్నాడు. ఆ శిష్యుడు తత్తరపడుచు లక్ష్మణుని చేరి శ్రీరాముల వారు ఎక్కడ మహర్షిని దర్శించుటకు ఆయన స్వయంగానే రావచ్చును అన్నాడు. వెంటనే లక్ష్మణుడు ఆ శిష్యునితో కూడి ఆశ్రమ ముఖద్వారము గడకేకి అచడునున్న సీతారాములను అతనికి చూపించాడు. వెంటనే ఆ శిష్యుడు వినమ్రుడే అగస్త్యుని వచనములను యథాతథంగా శ్రీరామునికి నివేదించాడు. పిదపాతడు పూజ్యుడైన శ్రీరాములకు యథోచితముగా స్వాగత సత్కారములను నెరపి ఆయనను ఆశ్రమంలోనికి ప్రోనివచ్చాను. శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై ఆశ్రమం నందు నిర్భయంగా సంచరిస్తున్న లీళ్లను చూస్తూ లోపలికి వచ్చాడు. ఆ ఆశ్రమం నందు బ్రహ్మదేవుడు, అగ్ని, విష్ణువు
మహేంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, భగుడు అంటే శివుడు, కుబేరుడు, ధాత, విధాత, వాయువు, నాగేంద్రుడు, మహాత్ముడైన ఆదిశేషుడు, గాయత్రి, వసువులు, పాశహస్తుడైన మహాత్ముడకు వరుణుడు, కార్తికేయుడు, యముడు మొదలగు దేవతలకు వేర్వేరుగా పూజా మందిరాలు నిర్మింపబడి ఉన్నాయి. శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఆయా దేవతా మందిరములన్నింటినీ విడివిడిగా శ్రద్ధాసక్తులతో దర్శనం చేసుకున్నాడు. తతశిష్యై పరివృతో మునిరప్యభినిష్పతత్ తం దదర్శాగ్రతో రామో మునీనాం దీప్తతేజసాం అబ్రవీత్ వచనం వీరో లక్ష్మణం లక్ష్మీవర్ధనం ఏష లక్ష్మణ నిష్క్రామస్త్యగస్త్యో భగవాన్ ఋషి ఔదార్యేణావగచ్ఛామి నిధానం తపసామిమం ఏవముక్త్వా మహాబాహు అగస్త్యం సూర్యవర్చసం జగ్రాహ పరమప్రీతస్తస్య పాదౌ పరంతపః అభివాజ్యతు ధర్మాత్మా తస్థౌ రామః కృతాంజలిః సీతయా సహ వైదేహ్యా తదా రామः సలక్ష్మణः ప్రతిజగ్రాహ కాకుస్థం అర్చయిత్వా సనోదకైః కుశలప్రశ్నముక్త్వా చ హ్యాస్యతామితి చాబ్రవీద్ అగ్నిం హుత్వా ప్రదాయార్ఘ్యం అతిథీన్ ప్రతిపూజ్య చ వానప్రస్థేన ధర్మేణ స తేషాం భోజనం దదౌ ప్రథమం చూపవిశ్యాథ ధర్మజ్ఞో మునిపుంగవః ఉవాచ రామమాసీనం ప్రాంజలిం ధర్మకోవిదం అగ్నిం హుత్వా ప్రదాయార్ఘ్యం అతిథిం ప్రతిపూజయేత్ అన్యథా ఖలు కాకుస్థ తపస్వీ సముదాచరన్ దుస్సాక్షీవ పరే లోకేస్వాని మాంసాని భక్షయేత్ రాజా సర్వస్య లోకస్య ధర్మచారీ మహారథః పూజనీయశ్చ మాన్యశ్చ భవాన్ ప్రాప్త ప్రియాతిథిః ఏవముక్త్వా ఫలైర్మూలైః పుష్పైరన్యైశ్చ రాఘవం పూజయిత్వా యథా కామం పునరేవ తతోబ్రవీత్. అంతటి శ్రీరాముని రాకను గమనించి అగస్త్యుడు తన శిష్యులతో కూడి లేచి ఆయనకు ఎదురుగా వెళ్ళాడు. తేజోమూర్తులైన మునులను వెంటబెట్టుకుని వారికి ముందు భాగమున నడుచుచూ వచ్చుతున్న అగస్త్యుని శ్రీరాముడు తిలకించాడు. మహావీరుడైన శ్రీరాముడు శుభలక్షణ సంపన్నుడైన లక్ష్మణుడితో ఇలా అన్నాడు: ఓ సౌమిత్రి, పూజ్యుడైన అగస్త్య మహర్షి ఇదిగో ఇలాగే బయటికి వస్తున్నాడు. ఈయన యొక్క బ్రహ్మతేజస్సును బట్టి ఇతడు ఒక మహాతపోనిధి అని తలంచుతున్నాను. శత్రువులను సంహరించుటలో సమర్థుడైన బాహువగు ఆ శ్రీరాముడు సూర్యుని వలె మహా తేజస్వి అయిన అగస్త్యుని గూర్చి ఇలా పలికిన పిమ్మట ఆయన పరమ సంతోషంతో ఆ మహర్షి పాదములకు ప్రణమిల్లెను. లోకములను ఆనందింపజేయువాడును ధర్మాత్ముడును అయిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఆ మహర్షికి పాదాభివందనం ఆచరించిన పిమ్మట అంజలి ఘటించి నిలిచాడు. అంతటా అగస్త్య మహాముని కకుస్థవంశము వాడైన శ్రీరామునకు స్వాగత మర్యాదలు నేర్పిన పిమ్మట మార్గాయాసమును తీర్చుకొనుడని వారితో పలికాడు. ఆ తర్వాత ధర్మజ్ఞుడైన ఆ మహర్షి ముందుగా తాను కూర్చొని ప్రాంజలి ఆసీనుడైన ధర్మజ్ఞుడకు శ్రీరామునితో ఇలా అన్నాడు: ఓ రామ, వనవాసం చేయుచున్నవాడు ముందుగా వైశ్వదేవాది అగ్నికార్యములను నిర్వర్తింపవలెను. పిమ్మట అర్ఘ్యపాద్యాదులతో అతిథి పూజలను కావింపవలెను. అందుకు భిన్నముగా ఆచరించినచో అబద్ధ సాక్ష్యము చెప్పిన వాని వలె అతడు పరలోకములో తన మాంసమునే తాను భక్షింపవలసి ఉంటుంది. తన మాంసమును తానే భక్షించాల్సి ఉంటుంది. ఎప్పుడు అర్ఘ్యపాద్యాదులతో అతిథి పూజలను కావింపవలను అంటే ముందుగా వైశ్వదేవాది అగ్ని కార్యములు చేసుకుని తరువాత అర్ఘ్యపాద్యాదులతో అతిథి పూజలను కావింపవలను. దాన్ని భిన్నంగా చేస్తే గనక ఈ సమస్య ఉంటుంది. నీవు సమస్త ప్రజలకును రాజువు, ధర్మనిరతుడవు, మహాయోధుడవు, నేడు మాకు ప్రియమైన అతిథివి కనుక నీవు మాన్యుడవు, పూజ్యుడవు. ఇట్లు పలికిన పిమ్మట ఆ ముని పుష్పాదులతో ఫలమూలములతో శ్రీరాముని చక్కగా పూజించి మరల ఇలా అన్నాడు: ఇదం దివ్యం మహచ్చాపం హేమరత్న విభూషితం వైష్ణవం పురుషవ్యాఘ్ర నిర్మితం విశ్వకర్మణ అమోఘ సూర్య సంకాశో బ్రహ్మదత్త శరోత్తమ దత్తో మమ మహేంద్రేణ తూణీ చాక్షయ సాయకౌ సంపూర్ణౌ నిషితైర్బాణై జ్వలద్భిరివ పావకై మహారజత కోశోయం అసిర్హేమ విభూషిత అనేన ధనుషా రామ హత్వా సంఖ్యే మహాసురాన్ ఆజహార శయం దీప్తాం పురా విష్ణుర్ధివౌకసాం తద్ధనుస్తౌ చ తూణీరౌ శరం ఖడ్గం చ మానద జయాయ ప్రతిగృహ్ణీష్వ వజ్రం వజ్రధరో యథా ఏవముక్త్వా మహాతేజా సమస్తం తద్వరాయుధం దత్వా రామాయ భగవాన్ అగస్త్య పునరబ్రవీత్: ఓ పురుషోత్తమ, ఇది దివ్యమైన గొప్ప ధనుస్సు. ఇది బంగారంతో రత్నములతో అలంకృతమైనది. ఈ వైష్ణవ చాపమును విశ్వకర్మ నిర్మించాడు. సూర్యుని తేజస్సు వలి అమోఘమైన ఈ శరము బ్రహ్మదేవుని నుండి నా కడకు చేరింది. ఈ 2 తూణీరములను దేవేంద్రుడు నాకు ఇచ్చాడు. ఇవి బాణములకు అక్షయంగా సమకూర్చుచుండును. బాణములను ఒకటి తీస్తే ఒకటి వచ్చేస్తూ ఉంటుంది.
అగ్నివలే తేజస్సును విరజిమ్ముచుండెడి వాడి అయిన బాణములతో నిండియుండును. బంగారు ఒరగల ఈ సువర్ణ ఖడ్గము కూడా ఆ సురపతియే ఇచ్చాడు. ఓ రామ, ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ ధనుస్సును చేబూని రణరంగమున దుష్టులైన రాక్షసులను తునుమాడి సమస్త దేవతలకును విజయలక్ష్మిని ప్రసాదించను. ఓ పూజ్యుడా, ఈ ధనుస్సును తూణీరములను అమోఘమైన ఖడ్గమును ఇంద్రుడు వజ్రాయుధమును వలె స్వీకరింపుము, నీకు జయం తథ్యం అన్నాడు. ఇట్లు వచించిన పిదప మహాతేజస్వియు పూజ్యుడును అయిన అగస్త్య మహర్షి శ్రేష్టములైన ఆయుధములను అన్నింటినీ శ్రీరామునకు సమర్పించి ఆయనతో మరల ఇలా అన్నాడు. ఇత్యాశ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య అరణ్యకాండే 12 సర్గః. రామ ప్రీతోస్మి భద్రంతే పరితుష్టోస్మి లక్ష్మణ అభివాదయితుం యన్మాం ప్రాప్తౌస్థః సీతయా అధ్వశ్రమేణ వాన్ ఖేదో బాధతే ప్రచురశ్రమః వ్యక్తముత్కంఠతే చాపి మైథిలీ జనకాత్మజ ఏషా హి సుకుమారీ చ దుఃఖైశ్చ విమానిత ప్రాజ్యదోషం వనం ప్రాప్త భర్తృస్నేహ ప్రచోదిత యథైషా రమతే రామైహ సీతా తథా కురు దుష్కరం కృతవత్యేషా వనే త్వామనుగచ్చతి ఏషా హి ప్రకృతి స్త్రీణాం ఆసృష్టే రఘునందన సమస్తమనురంజంతి విషమస్థం త్యజంతి చ శతహృదానాం లోలత్వం శస్త్రాణాం తీక్ష్ణతాం తథా గరుడా నిలయో శైఘ్ర్యం అనుగచ్చంతి యోషితః ఇయంతు భవతో భార్యా దోషైరేతైర్వివర్జితా శ్లాఘ్యా చ వ్యపదేశ్యా చ యథా దేవీ అరుంధతి అలంకృతోయం దేశశ్చ యత్ర సౌమిత్రిణా సహ వైదేహ్యా చానయా రామ వత్స్యసి త్వమరిందమ ఇవ ముక్తస్థ మునినా రాఘవः సంయతాంజలిః ఉవాచ ప్రసృతం వాక్యం ఋషం దీప్తమివానలం ధన్యోస్మ్యనుగృహీతోస్మి యస్య మే మునిపుంగవః గుణైః స భ్రాతృభార్యస్య వరదః పరితుష్యతి కింటు వ్యాధిశమే దేశం సోదకం బహుకాననం యత్రాశ్రమపదం కృత్వా వసేయం నిరతః సుఖం తతో బ్రవీన్ మునిశ్రేష్ఠ శ్రుత్వా రామస్య తద్వచః ధ్యాత్వా ముహూర్తం ధర్మాత్మా ధీరో ధీరతరం వచః. కష్టములతో కూడిన ఈ వనవాసమునకు నిన్ను అనుసరించి వచ్చుట ఈ సీతమ్మ వారు చేసిన ఒక సాహస కృత్యం అన్నాడు అగస్త్యుడు. కావున ఈమె ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉండునట్లు చూసుకో. ఓ రఘురా, భర్త తనకు అనుకూలముగానున్నప్పుడు స్త్రీ ఆయనపై ప్రేమానురాగములను ప్రదర్శించుచుండును. పతి దురవస్థల పాలైనప్పుడు స్త్రీ అతనిని త్యజించుచుండును. సృష్టి ప్రారంభం నుండి ఇది స్త్రీలకు సహజ లక్షణం అన్నాడు. స్త్రీలు విద్యుత్తు వలె చంచల చిత్తములు గలవారు. ఇవాళ ఏమిటి, అందరు స్త్రీలే ఉన్నారు ఇక్కడ. శస్త్రముల వలె తీవ్ర స్వభావములు గలవారు, గరుడుని వలె వాయువు వలె వేగధోరణి కలిగి ఉందురు. స్త్రీ స్వభావాన్ని చెప్తున్నాడు. అనగా ముందు వెనుక ఆలోచింపక తొందరపాటుతో వ్యవహరిస్తూ ఉంటారన్నాడు. అంటే ఇక్కడ చిన్న మీరు దీనిని బంగారు జింకకి రిలేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే స్త్రీల స్వభావం సహజంగా ఇలా ఉంటుంది అని ఎంత ఇండైరెక్ట్గా ఆయన చెప్తున్నాడో చూడండి. ఫస్ట్ ఏం చెప్పాడు, ఆవిడ సాహసం చేసి వచ్చింది నీ వెనకాల, కాబట్టి నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి ఆవిడ్ని. అది చెబుతూ ఆయనకు తెలుసు జరగబోతున్నది ఏమిటో. కాబట్టి స్త్రీ స్వభావాన్ని కొద్దిగా అండర్లైన్ చేసి చెప్పాడు. కానీ నీ భార్యకు సీతాదేవిలో మాత్రము ఈ దోషములెవ్వియును మచ్చునకైనను కానరావు. ఈ జానకి అరుంధతి వలె పరమ సాధ్వి, అందువలన ఈమె కడు పూజ్యురాలని కూడా చెప్పాడు. జాగ్రత్త, మీ ఆవిడ రేపు పొద్దున ఇలాంటి పని చేయగలదు అనేం చెప్పలా ఆయన. అలా కాదన్నాడు. కానీ స్త్రీలలో ఈ గుణం ఉంటుందన్నాడు. శత్రు సంహార కుశలుడవైన ఓ రామ, నీవు నీ భార్యయగు వైదేహితో తమ్ముడగు లక్ష్మణుతో కూడి ఇచ్చటికి వచ్చుట వలన ఈ ఆశ్రమం పునీతమైనది, మిగుల శోభితమైనది, కనుక నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. అగస్త్య మహర్షి ఇలా పలికిన పిమ్మట శ్రీరాముడు అంజలి ఘటించిన వాడై అగ్నితేజస్సుతో భాసిల్లుచున్న ఆ మునితో వినమ్రంగా ఒక మాట అన్నాడు. ఓ మునీశ్వర, మా ముగ్గురి యొక్క గుణములకు ఎంతయో తృప్తిపడి వరములను ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించారు. ఎంతో ధన్యుడను. అయితే ఓ మహాత్మ, జల సమృద్ధియు అన్ని విధములుగా అనువగు వనములు గల ప్రదేశమును నాకు తెలపండి. అచ్చట ఒక ఆశ్రమమును నిర్మించుకుని ప్రశాంతంగా హాయిగా ఉంటానన్నాడు. శ్రీరాముడు పలికిన వినమ్ర వచనములు వినిన అనంతరం ప్రతిభాశాలియు ధర్మాత్ముడు అయిన అగస్త్యముని మున్ముందు రఘువరుడు నిర్వహింపవలసిన కార్యములకు అనుకూలమైన ప్రదేశమును గూర్చి క్షణకాలం ధ్యానమగ్నుడై ఆలోచించి నిశ్చయబుద్ధితో అన్నాడు. ఇతో ద్వియోజనే తాత బహుమూల ఫలోదక దేశో బహుమృగ శ్రీమాన్ పంచవట్యభివిశ్రుత.
తత్ర గత్వాశ్రమపదం కృత్వా సౌమిత్రిణా సహ రంస్యసే త్వం పితుర్వాక్యం యథోక్తం అనుపాలయన్. కాలోయం గత భూయిష్ఠో యః కాలస్తవ రాఘవ సమయో యో నరేంద్రేణ కృతో దశరథేన తే. తీర్ణ ప్రతిజ్ఞ కాకుస్థ సుఖం రాజ్యే నివస్యసి ధన్యస్తే జనకో రామ స రాజా రఘునందన యస్త్వయా జ్యేష్ఠపుత్రేణ యయాతిరివ తారిత విదితో హ్యేష వృత్తాంతో మమ సర్వస్తవానఘ తపసశ్చ ప్రభావేన స్నేహాద్ దశరథస్య చ హృదయస్థశ్చ తే ఛందో విజ్ఞాతస్తపసా మయా ఇహ వాసం ప్రతిజ్ఞాయ మయా సహ తపోవనే వసంతం త్వాం జనాః సర్వే జ్ఞాస్యంతి రఘునందన అతశ్చ స్వామహం బ్రూమి గచ్చ పంచవటీమితి సహి రమ్యో వనోద్దేశే మైథిలీ తత్ర రంస్యతే స దేశ శ్లాఘనీయశ్చ నాతి దూరే చ రాఘవ గోదావర్యాः సమీపే చ మైథిలీ తత్ర రంస్యతే ప్రాచ్యమూలఫలశ్చైవ నానాద్విజగణాయుతః వివిక్తశ్చ మహాబాహో పుణ్యో రమ్యస్తథైవ చ. నాయన రామ, ఇక్కడికి 2 యోజనముల దూరమున పంచవటి అనే ఒక ప్రసిద్ధ ప్రదేశం ఉన్నది. అక్కడ ఫలమూలములకును జలములకును కొదువు లేదు. అది అన్ని విధములుగా మీ వనవాసమునకు అనువైన ప్రదేశం. అది లేళ్ల గుంపుల సంచారములతో మనోహరంగా ఉంటుంది. కనుక నీవు సీతాలక్ష్మణ సమేతుడవై అక్కడికి వెళ్ళుము, ఆశ్రమమును నిర్మించుకొనుము, తండ్రి ఆజ్ఞానుసారము నీ వనవాస జీవితమును హాయిగా నడుపుము. ఓ రఘురామ, దశరథ మహారాజు నీకు ఆదేశించిన 14 సంవత్సరముల వనవాస కాలములో చాలా వరకు గడిచిపోయింది. ఓ కాకుస్థ, నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకొని కోసల రాజ్యమును సుఖంగా పాలింపగలవు. ఓ రఘువర, నిజముగా నీ తండ్రి అయిన దశరథ మహారాజు ధన్యుడు. ఏలన పూరుడు తన తండ్రి అయిన యయాతిని వలె జ్యేష్ఠపుత్రుడవైన నీవు నీ తండ్రి అయిన దశరథ మహారాజును తరింపజేసితివి. రామా, నీ తండ్రి అయిన దశరథుడు నాకు మిత్రుడవుట వలన నా తవ ప్రభావం చేతను నీ యొక్క ఈ వృత్తాంతమును నేను పూర్తిగా ఎరుంగుదును. నా తపశ్శక్తి చేత నీ హృదయమునందలి అభిప్రాయమును నేను తెలుసుకొంటిని. మాతో కూడి ఆశ్రమమును వసించినచో నీ యునికిని గూర్చి ఎల్లరకు తెలిసిపోవును. అందువల్ల నీవు పంచవటిలో ఉండుటయే యుక్తమని నేను తలంచుతున్నాను. ఆ పంచవటి ప్రదేశము మిక్కిలి మెచ్చుకొనదగినంతగా ఎంతయో మనోహరంగా ఉంటుంది. కాబట్టి అక్కడ సీతాదేవి హాయిగా ఉండగలదు. ఇక్కడికి పెద్ద దూరం కాదన్నాడు. గోదావరి నదీ తీరమున గల ప్రదేశము కందమూల ఫలములతో సుసంపన్నమైనది. అది వివిధములకు పక్షులకు ఆలవాలము. పవిత్రమైన పంచవడి జనసంచారము లేక ప్రశాంతంగా ఉంటుంది. మనోజ్ఞమైన ఈ ప్రదేశము సీతాదేవి విహరించుటకు మిగులు అనువైనది అన్నాడు. గోదావరి తీరం. భవానపి సదారశ్చ శక్తశ్చ పరిరక్షణే అపి చాత్ర వసన్ రామ తాపసాన్ పాలయిష్యసి ఏతదాలక్ష్యతే వీరమధూకానాం మహద్వనం ఉత్తరేణాస్య గంతవ్యం న్యక్రోధమవిగచ్చత తతస్థలముపారుష్య పర్వతస్యా విదూరధః ఖ్యాతః పంచవటీచ్యేవ నిత్యపుష్పితకాననః అగస్త్యేనైవ ముక్తస్తు రామः సౌమిత్రిణా సహ సత్కృత్యామంత్రయామాస తం ఋషిం సత్యవాదినం తౌ తు తేనాభ్యనుజ్ఞాతౌ కృతపాదాభివందనౌ తదాశ్రమాత్ పంచవటీం జగ్మతు సహ సీతయా గృహీత చాపోతు నరాధిపాత్మజో విషక్తతూణౌ సమరేష్వకాతరౌ యథోపదిష్టేన పథామహర్షిణా ప్రజగ్మతు పంచవటీం సమాహితౌ. యుద్ధరంగమున నిర్భయంగా నిలిచుడి రాజకుమారులైన రామలక్ష్మణులు ధనుస్సులను తూణీరములను ధరించి సావధానులై మహర్షి తెలిపిన మార్గమున పయనించి పంచవటికి బయలుదేరారు. ఇత్యాశ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య అరణ్యకాండే త్రయోదశ సర్గః. అథ పంచవటీం గచ్చన్ అంతరా రఘునందనః ఆససాద మహాకాయం గృధ్రం భీమపరాక్రమం తం దృష్ట్వా తౌ మహాభాగో వటస్థం రామలక్ష్మణౌ మేనాతే రాక్షసం పక్ష్యం బ్రువాణౌ కో భవానితి సతౌ మధురయా వాచా సౌమ్యయా ప్రీణయన్నివ ఉవాచ వత్స మాం విద్ధి వయస్యం పితురాత్మనః సతం పితృసఖం బుద్ధ్వా పూజయామాస రాఘవస్స తస్య కులం అవ్యగ్రం అథ పప్రచ్ఛనామ చ. పంచవటి వైపు బయలుదేరారు ముగ్గురును. దారిలో ఒక గద్దను చూశారు. అది ఎలా ఉందిరా అంటే శత్రువులకు భయమును గొల్పునట్టు పరాక్రమం గలది. అది మహాత్ములైన రామలక్ష్మణులు మర్రి చెట్టు పైనున్న ఆ గద్దను చూసి అది పక్షియాకారమును దాల్చిన రాక్షసుడు అనుకుని ఎవరు నువ్వు అన్నారు. అప్పుడు ఆ పక్షి తన మృదు మధుర వచనములతో వారికి తృప్తిని కూర్చుచు, నాయనా నన్ను మీ తండ్రి యొక్క మిత్రునిగా ఎరుంగుము అన్నాడు. ఆ గృధ్రరాజు తన తండ్రి యొక్క మిత్రుడని తెలియగానే శ్రీరాముడు అతనిని పూజించాడు. పిమ్మట అతడు నీ వంశము యొక్క పుట్టు పూర్వోత్తరములేవి, నీ పేరేమిటి అని అడిగాడు. చాలా
మాహాత్మ్యం గల సర్గ ఇది. దీని ఫలశ్రుతి నేను చెప్తాను తర్వాత. రామస్య వచనం శ్రుత్వా సర్వభూత సముద్భవం ఆచచక్షే ద్విజస్తస్మై కులమాత్మానమేవ చ పూర్వకాలే మహాబాహో ఏ ప్రజాపతయో భవన్ తాన్మే నిగదత సర్వాన్ ఆదితశృణు రాఘవ కర్దమ ప్రథమస్తేషాం విక్రీతస్తదనంతర శేషశ్చ సంశయశ్చైవ బహుపుత్రశ్చ వీర్యవాన్ స్థాణుర్మరీచిరత్రిశ్చ క్రతుశ్చైవ మహాబలః పులశ్చ శాంగిరాశ్చైవ ప్రచేతః పులహస్తథా దక్షో వివస్వానపరోరిష్టమే అరిష్టనేమిశ్చ రాఘవ కశ్యపశ్చ మహాతేజా తేషామాసీశ్చ పశ్చిమః ప్రజాపతేస్తు దక్షస్య బభూవురితి విశ్రుతం షష్టిర్దుహితరో రామ యశస్విన్యో మహాయశః కశ్యప ప్రతిజగ్రాహ తానామష్టౌ సుమధ్యమాః అదితిం చ దితిం చైవ ధనుమప్యర్థ కాళికాం తామ్రాం క్రోధవశాం చైవ మనుం చాప్యనలామపి తాస్తు కన్యాస్తతః ప్రీతః కశ్యప పునరబ్రవీత్ పుత్రాం స్త్రైలోక్య భర్తॄన్ వై జనయిష్యథ మత్సమాన్ అదితిస్తన్మనా రామ దితిశ్చ మనుజర్షభ కాళికా చ మహాబాహో శేషాస్త్వ మనసో భవన్ ఆదిత్యాం జగ్గిరే దేవాః త్రయస్త్రింశ్చ దరిందమ ఆదిత్యా వసవో రుద్రా యశ్వినౌ చ పరంతప దితిస్వజనయత్ పుత్రాన్ దైత్యాం స్థాత యశస్వినః తేషామియం వసుమతీ పురాసీత్ స వనార్ణవ ధనుస్త్వజనయత్ పుత్రం అశ్వగ్రీవం అరిందమ నరకం కాలకం చైవ కాళికాపి వ్యజాయత క్రౌంచీం భాసీం తథా శ్యేనీం ధృతరాష్ట్రీం తథా శుకీం తామ్రాపి సుషువే కన్యాః పంచైతా లోకవిశ్రుతాః ఉలూకాన్ జనయత్ క్రౌంచీ భాసీ భాసాం వ్యజాయత శ్యేని శ్యేనాంశ గృధ్రాంశ్చ వ్యజాయత సుతేజసః ధృతరాష్ట్రీ తు హంసాంశ్చ కలహంసాంశ్చ సర్వశః చక్రవాకాంశ్చ భద్రం తే విజజ్ఞే సాపి భామిని శుకీ నతాం విజజ్ఞేతు నతాయా వినతః సుత. శ్రీరాముని పలుకులను విని తన వంశమును గూర్చియు తనను గురించియు తెలుపబోవచ్చు ప్రసంగవశమున సకల ప్రాణుల ఉత్పత్తిని గూర్చి ఆయనకి ఇలా చెప్పాడు. ఇది విష్ణు పురాణంలో కూడా వస్తుంది. ఓ మహాబాహు రాఘవ, పూర్వకాలమున గల ప్రజాపతులందరినీ గూర్చి ప్రారంభం నుండి చెప్తాను, సావధానుడివై విను అన్నాడు. ప్రజాపతులలో మొట్టమొదటివాడు కర్దముడు. వరుసగా విక్రీతుడు, శేషుడు, సంశ్రయుడు, పరాక్రమశాలి అయిన బహుపుత్రుడు, స్థాణువు, మరీచి, అత్రి, మహాబలశాలి అయిన క్రతువు, పులహుడు, దక్షుడు, వివస్వంతుడు, మహా తేజశాలి అయిన అరిష్టనేమి అను నామాంతరము గల కశ్యపుడు, పులశ్చుడు, అంగిరసుడు, ప్రచేతసుడు అను 15 మందియు తక్కిన ప్రజాపతులు. వీరిలో కశ్యపుడు చివరివాడు. చక్కని పేరు ప్రతిష్టలు గల ఓ రామ, దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు 60 మంది. వారు మిగుల విఖ్యాతి గన్నవారు. వారిలో అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మనవు, అనల అను 8 మంది సుందరీమణులను కశ్యపుడు వివాహమాడాడు. కశ్యపుడు మిగుల సంతుష్టుడై తన 8 మంది భార్యలతో నాతో సమానులై ముల్లోకములను ఏలగలిగిన పుత్రులను పొందుదురుగా కాని పలికాడు. మిగుల బాహుబలము గల పురుషోత్తముడవైన ఓ రామ, అదితి, దితి, కాళిక, ధనువు అను 4 కశ్యపుని మాటపై మనసును నిలిపారు. మిగిలిన 4 ఆయన వచనములను పట్టించుకొనలేదు. ఇక్కడ డివిజన్ వచ్చింది. ఓ అరిసూదన, అదితియందు 12 ఆదిత్యులు, అష్టవసువులు, 11 రుద్రులు, 2 అశ్విని దేవతలు, మొత్తము 33 మంది దేవతలు జన్మించిరి. వాస్తవానికి 33 మందే దేవతలు. భారతంలో కూడా అదే మాట చెప్పాడు. నాయన రామ, ద్వితీయందు జన్మించిన వారు దైత్యులు. వారు మిగుల ప్రసిద్ధులు. పూర్వము వనములతోడను సముద్రములతోడను సుసంపన్నమై ఉన్న ఈ వసుంధరపై దేవతలకును దైత్యులకును అధికారం ఉండేది. ధనువునందు పుట్టినవాడు అశ్వగ్రీవుడు. నరకుడు, కాలకుడు అనువారు కాళిక యొక్క పుత్రులు. తామ్రయనున ఆమె క్రౌంచి, భాసి, శేని, ధృతరాష్ట్రీ, శుకి అను 5 మంది కుమార్తెలకు జన్మనిచ్చను. వారు లోక ప్రసిద్ధికెక్కిరి. వారిలో క్రౌంచి గ్రుడ్లగూబలకును, భాసి నీటి కాకులకును, కోళ్లకును, శేని చక్కని తేజస్సు గల డేగలకును, గ్రద్దలకును జన్మలనిచ్చిరి. ఓ రామ, సావధానంగా విను. ధృతరాష్ట్రియందు హంసలు, కలహంసలు, చక్రవాకములు జన్మించాయి. శుకియందు నత పుట్టెను, నత కుమార్తె వినత. దశ క్రోధవశా రామ విజజ్ఞే హ్యాత్మసంభవాః మృగీం చ మృగమందాం చ హరిం భద్రమదామపి మాతంగీమపి శార్దూలీం శ్వేతాం చ సురభిం తథా సర్వలక్షణ సంపన్నాం సురసాం కద్రుకామపి అపత్యం తు మృగాः సర్వే మృగ్యా నరవరోత్తమ రుక్షాశ్చ మృగమందాయాస్
సుమరాశ్చమరాస్తథా హర్యాశ్చ హరయోపత్యం వానరాశ్చ తరస్వినః తతస్విరావతీం నామ జజ్ఞే భద్రమదా సుతాం తస్యాస్వైరావతః పుత్రో లోకనాథో మహాగజః మాతంగాస్త్వథ మాతంగ్యా అపత్యం మనుజర్షభ గోళాంగూలాశ్చ శార్దూలి వ్యాఘ్రాంశ్చ జనయత్ సుతాన్ దిశా గజాంశ్చ కాకుస్థ శ్వేతాప్య జనయత్ సుతాన్ తతో దుహితరౌ రామ సురభిర్ద్వే వ్యజాయత రోహిణీం నామ భద్రంతే గంధర్వీం చ యశస్వినీం రోహిణ్య జనయద్గావై గంధర్వీ వాచినః సుతాన్ సురసా జనయన్నాగాన్ రామ కద్రూస్తు పన్నగాన్ మనుర్మనుష్యాన్ జనయత్ రామ పుత్రాన్ యశస్వినః బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ శూద్రాంశ్చ మనుర్దర్శభ సర్వాన్ పుణ్యఫలాన్ వృక్షాన్ అనలాపి విజాయత సర్వినతా చ సుఖీ పౌత్రీ కద్రూశ్చ సురసాస్వసా కద్రూర్నాగం సహస్రాస్యం విజజ్ఞే ధరణీధరం ద్వౌ పుత్రౌ వినతాయాస్తు గరుడోరుణ ఏవ చ తస్మాజ్జాతోహమరుణాత్ సంపాతిస్తు మమాగ్రజః జటాయురితి మాం విద్ధి శ్యేని పుత్రం అరిందమా సోహం వాససహాయాస్తే భవిష్యామి యదీచ్ఛసి ఇదం హి దుర్గం కాంతారం మృగరాక్షస సేవితం సీతాంచ తాత రక్షిష్యే త్వయి యాతే స లక్ష్మణే. కశ్యపుని సతి అయిన క్రోధవశయందు మృగమంద హరి భద్రమద మాతంగి శార్దూలి శ్వేత సురభి సర్వ శుభలక్షణములు గల సురస కద్రువ అను 10 మంది జన్మించారు. ఓ పురుషోత్తమా, మృగములన్నీయును మృగి యొక్క సంతానము. ఎలుగుబంట్లు సవరపు మెకములు అంటే శృమరములు చమరీ మృగములు మృగమంద యొక్క సంతానం. హరి యను నామె యొక్క సంతానము సింహములు వేగములు గల వానరములు. 2 భద్రమద ఇరావతి యను సుతను గడెను. గజయూధములకు ప్రభువైన ఇరావతి యొక్క సంతానం. కశ్యపుని భార్య అయిన మాతంగి అను ఆమె యొక్క సంతానము ఏనుగులు. ఓ రామ, కొండముచ్చులు వ్యాఘ్రములు శార్దూలి అను నామ యొక్క సంతానము. శ్వేత అను నామె దిగ్గజములకు జన్మనిచ్చెను. ఓ రామ, శ్రద్ధగా విను. సురభి అను నామెకు రోహిణి గంధర్వి అను 2 కుమార్తెలు కలిగిరి. వారు చక్కని పేరు ప్రతిష్టలను సంపాదించిరి. గోవులన్నీయును రోహిణి యొక్క సంతానము. గంధర్వి సంతానము అశ్వములు. నాగుల యొక్క తల్లి సురస. కద్రువ యొక్క సంతానము సర్పములు. ఇట్స్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ నాగులు సర్పములు. కశ్యపుని భార్య అయిన మనువు అను నామయందు కలిగిన వారే మానవులు. కశ్యపుని భార్య అయిన మనువు, ఆవిడ పేరు మనువు, ఆమె యందు పుట్టిన వాళ్ళందరినీ మానవులు అన్నారు. ఇప్పుడు మీకు డౌట్ ఎందుకు వచ్చింది? అసలు ఎక్కడి నుంచి వచ్చాం మనమంతా? ఎవరి వల్ల ఈ సమస్య మనకు వచ్చింది అని చెప్పి మీరు అడిగినట్టు అనిపించింది. అందుకని నవ్వాను, మరోలా అనుకోకండి. వీరు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడు అను వర్ణములతో సుప్రసిద్ధులు. మధుర ఫలములతో కూడిన వృక్షములన్నీయును అనల యొక్క సంతానం. శుకి యొక్క మనోరాలు వినత. సురస సోదరి కద్రువ యొక్క తనయుడు ఆదిశేషుడు. అతడు తన 1000 పడగలతో భూభారాన్ని వహించుచుండును. వినతకు అరుణుడు అనూరుడు ఇద్దరు ఒకటే. గరుడు అను 2 పుత్రులు కలిగిరి. నేను మా అన్నయ్యైన సంపాతి ఆ అరుణుని కుమారులం. నా పేరు జటాయువు. మా తల్లి పేరు శేని, అనగా నేను శేని అరుణుల కుమారుడను. నీవు సమ్మతించినచో మీ నివాస స్థలమును రక్షించుటకు తోడ్పడుచుందును. నాయన, ఇది దట్టమైన కీకారణ్యం. క్రూర మొగములు దుష్ట రాక్షసులు ఈ ప్రదేశమున సంచరించుచుందురు. నీవును లక్ష్మణుడును మీ కుటీరమునకు దూరముగా వెళ్ళినప్పుడు సీతాదేవిని నేను రక్షించుచుందును అన్నాడు. ఇది అక్కడ నెక్సస్. జటాయుషం తం ప్రతిపూజ్య రాఘవో ముదా పరిష్వజ్య చ సన్నతో భవత్ పితుర్హి శుశ్రావ సఖిత్వమాత్మవాన్ జటాయుషా సంకథితం పునః స తత్ర సీతాం పరిదాయ మైథిలీం సహైవ తేనాతి బలేన పక్షిణ జగామతాం పంచవటీం సలక్ష్మణో రిపూన్ దిదక్షన్ శలభా నివానల. అంతటా రఘువరుడు ఆ జటాయువును పూజించి సంతోషముతో కౌగిలించుకొని నమస్కరించెను. సూక్ష్మబుద్ధి అయిన శ్రీరాముడు పదే జటాయువు చేసిన ప్రస్తావనలను బట్టి అతడు తన తండ్రికి ఆత్మీయ మిత్రుడని గ్రహించాడు. సీతాలక్ష్మణ సహితుడైన శ్రీరాముడు పంచవటికి ఏగెను. అతడు సీతాదేవి యొక్క రక్షణ బాధ్యతను మిగుల బలశాలి అయిన జటాయువునకు అప్పగించెను. పిదప అగ్ని మిడుతులను వలె రఘురాముడు శత్రువులను నిర్మూలింపదలంచెను. ఇత్యాశ్రయ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య అరణ్యకాండే 14 సర్గ.
ఎక్కడైనా ఎవరి వంశంలోనైనా ఎక్కువగా దత్తతలు వెళ్ళిపోయి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఎవరో తప్పిపోయిన వారు ఉంటారు, వివాహం కాని వాళ్ళు ఉంటారు. కర్మకాండలు సరిగ్గా జరగకుండా ఎవరు ఎక్కడ ఉన్నారో ఎలా వెళ్ళిపోయారో తెలియని సమస్యలు ఉంటాయి. ఒక్కోసారి బంధువర్గంలో రకరకాల కల్మషాలు ఏర్పడి ఎవరెవరికి ఏమవుతారో తెలియని ఒక పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది కొన్ని కుటుంబాల్లో. కొన్ని జాయింట్ ఫ్యామిలీస్లో రకరకాల సమస్యలు ఏర్పడి ఉంటాయి. దౌహిత్రుణ్ణి పుత్రుడుగా చేసుకున్న తరువాత చిన్నపిల్లలుగా కాకుండా పెద్దవాళ్ళు అయిపోయాక చేసుకున్నాక ఎన్నో అరిష్టాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ పితృశాపాల కింద వస్తాయి. ఆస్తి తగాదాల వల్ల రకరకాల ఇబ్బందులు ఏర్పడి ఆ తర్వాత వచ్చిన నెక్స్ట్ జనరేషన్, దిస్ గోస్ ఆన్ ఆల్టర్నేషన్. యాక్చువల్లీ 7 తరాల క్రితం నుంచి అలా ఆల్టర్నేట్గా వస్తుంది. అది ఆ పిల్లలకి సంతానం కలగకపోవడం, లేకపోతే ఏదైనా మానసిక పరమైన వ్యాధులు రావడం, ఈచ్ ఫ్యామిలీ హ్యావింగ్ సమ్ ప్రాబ్లం ఆర్ ది అదర్ కనిపిస్తూ ఉంటుంది. దాని సోర్స్ దాకా వెళ్ళడం చాలా కష్టం. కొంతమంది అస్ట్రాలజర్స్ చెప్పగలరు. ఇప్పుడు చెప్పగలిగినా దానికి నివృత్తి ఎలా ఉంటుంది? కెన్ యూ గో బ్యాక్ టు దట్ డే? ఇట్స్ నాట్ పాసిబుల్. అందుకే ఏమవుతుంది అంటే, ఏదైనా స్వార్థం కోసం కానీ లేకపోతే ఇంకేదైనా పని కోసం అప్పటికప్పుడు జరిగిపోవాలి అనుకున్నప్పుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని దత్తత స్వీకరించడం కానీ, న్యాయస్థానంలో తప్పుగా విట్నెసింగ్ చేసినా కానీ తరతరాలకు అది ఆ శాపం తగులుతూ ఉంటుంది. ఏది కలిసిరాని పరిస్థితులు వస్తూ ఉంటాయి. అన్నీ బాగుంటాయి కానీ ఏది బండి ముందరికి వెళ్ళదు. ముఖ్యంగా ఇది వివాహం, సంతాన ప్రాప్తి దగ్గర క్లియర్గా కనిపిస్తుంది. వీటికి నివృత్తి ఏమిట్రా అంటే ఈ సర్గని 14 సార్లు పారాయణ చేయడం. ఆవు పాలు నైవేద్యం పెట్టాలి. తతః పంచవటీం గత్వా నానా వ్యాళ మృగాయుతాం ఉవాచ భ్రాతరం రామ సౌమిత్రిం దీప్తతేజసం ఆగతాస్మ యథోద్దిష్టం అముం దేశం మహర్షిణ అయం పంచవటీ దేశ సౌమ్య పుష్పితపాదపః సర్వతశ్చార్యతాం దృష్టిః కాననే నిపుణో హ్యసి ఆశ్రమః కతరస్మిన్ నో దేశే భవతి సమ్మతః రమతే యత్ర వైదేహీ త్వమహం చైవ లక్ష్మణ తాదృశో దృశ్యతాం దేశः సన్నికృష్ట జలాశయః వనరామణ్యకం యత్ర స్థలరామణ్యకం తథా సన్నికృష్టం చ యత్ర స్యాద్ సమిత్ పుష్పకుశోదకం ఏవముక్తస్తు రామేణ లక్ష్మణः సంయతాంజలిః సీతా సమక్షం కాకుస్థం ఇదం వచనమబ్రవీత్ పరమానస్మి కాకుస్థ త్వయి వర్షశతం స్థితే స్వయం తు రుచిరే దేశే క్రియతామితి మాం వద సుప్రీతస్తేన వాక్యేన లక్ష్మణస్య మహాత్మనః విమృశం రోచయామాస దేశం సర్వగుణాన్వితం సతం రుచిరమాక్రమ్య దేశమాశ్రమకర్మణి హస్తౌ గృహీత్వా హస్తేన రామः సౌమిత్రిమబ్రవీత్ అయం దేశः సమः శ్రీమాన్ పుష్పితైస్తరుభిర్వృతః ఇహాశ్రమపదం సౌమ్య యథావత్ కర్తుమర్హసి ఇయమాదిత్య సంకాశైః పద్మైః సురభిగంధిభిః అదూరే దృశ్యతే రమ్యా పద్మినీ పద్మశోభితా యథాఖ్యాతం అగస్త్యేన మునినా భావితాత్మనా ఇయం గోదావరీ రమ్యా పుష్పితైస్తరుభిర్వృతా హంసకారండవాకీర్ణా చక్రవాకోపశోభితా నాతిదూరే నచాసన్నే మృగయూధ నిపీడితా మయూరనాదితా రమ్యాః ప్రాంశవో బహుగంధరాः దృశ్యంతే గిరయः సౌమ్య పుల్లైస్తరుభిరావృతాः సౌవర్ణైరాజతైస్తామ్రైః దేశే దేశే చ ధాతుభిః గవాక్షితా ఇవా భాంతి గజాः పరమభక్తిభిః సాలైస్తమాలైశ్చ ఖర్జూరైః పనసామ్రకైః నీవారైస్తిమిషైశ్చైవ పున్నాగైశ్చోపశోభితాः చూతైరశోకైస్తిలకైః చంపకైః కేతకైరపి పుష్పగుల్మలతోపేతైః తైస్తరుభిరావృతాः చందనైస్పందనైర్నీపైః పన్నాసైః లికుచైరపి ధవాశ్వకర్ణఖదిరైః శమీకింశుకపాటలైః ఆ పంచవటి విధములకు సర్పములతో మృగములతో నిండి ఉండెను. అచటికి చేరిన పిమ్మట సీతారాముల సేవలలో నిరతుడై ఉన్న లక్ష్మణుడితో శ్రీరాముడు ఇలా అన్నాడు, నాయనా లక్ష్మణ, మనం అగస్త్య మహర్షి సూచించిన పంచవటికి వచ్చాము.
చక్కగా పుష్పించిన వృక్షములతో ఈ ప్రదేశమంతయును కడు రమ్యముగానున్నది. తమ్ముడా, అరణ్యములలో ఆశ్రమమునకు తగిన స్థలమును గుర్తించుటలో నీవు నిపుణుడవు కనుక ఈ ప్రాంతమునంతయును ఒక పర్యాయం పరికించి చూడుము. మనము నివసించుటకు అనువైన ఆశ్రమ స్థలమును గుర్తింపుము. లక్ష్మణ, మీ వదినయకు సీతాదేవియు నేనును నీవును చక్కగా మసలుటకు ఆ స్థలము అనువుగా ఉండవలెను. సమీపమున జలాశయములు ఉండవలెను. ఆ స్థలము సమతలము కలిగి ఉండవలెను. చుట్టూను ఫల పుష్పములతో శోభిల్లుచుండడి చూత పున్నాగాది వృక్షములు కలిగి అది మనోహరంగా విలసిల్లుచుండవలెను. అగ్నికార్యాది నిత్య విధులకు లోటు రాకుండా సమిధలు, పువ్వులు, దర్భలు, జలములు చేరువలో లభించున్నట్లుండవలెను. శ్రీరాముడు ఇట్లు నుడివిన పిమ్మట లక్ష్మణుడు అంజలి ఘటించిన వాడే సీతాదేవి సమక్షముననున్న తన అన్నతో ఇట్లా, నేను అన్నా, ఎప్పుడు నేను నీ సేవకుణ్ణి. నీకు నచ్చిన ప్రదేశమును గూర్చి నాకు సెలవేమ్ము, అతడనే ఆశ్రమం నిర్మింతునన్నాడు. శ్రీరాముడు బుద్ధిమంతుడైన లక్ష్మణుని వచనమునకు మిగులు సంతోషించాడు. కొంత తడవు పరికించి చూచిన పిమ్మట అతడు అన్ని విధములకు సౌకర్యములతో తనకు నచ్చిన ప్రదేశమును గుర్తించెను. మహాత్ముడైన అగస్త్య మహాముని తెలిపిన రీతిగా ఈ గోదావరి నది మిగుల రమ్యముగా ప్రవహించుచున్నది. తీరముల ఎందరి వృక్షములన్నీయును వికసించిన పువ్వులతో అందములు చిందించుచున్నవి. నదీ జలములలో హంసలు, కన్నెలేడి పిట్టలు, చక్రవాకములు విహరించుచున్నవి. ఇచ్చటికి సమీపమునే గల ఎత్తైన కొండలు చక్కని వృక్షములతో రమ్యంగా ఉన్నాయి. అచట లేళ్ల గుంపులు తిరుగాడుచున్నాయి. నెమళ్ళు క్రేంకారములు సల్పుచున్నవి. అచటి కొండ గుహలు చూడముచ్చటగా ఉన్నాయి. ఆ పర్వతములపై అచ్చటచ్చట బంగారు, వెండి, రాగి, వన్నెలు గల గైరికాది ధాతువులు స్రవించుచున్నవి. అప్పుడు ఆ కొండలు పసుపు, తెలుపు, ఎరుపు రంగుల రేఖాచిత్రములతో గవాక్షాకారములో అలంకరింపబడిన ఏనుగుల వలె భాసిల్లుచున్నవి. ఇదం పుణ్యమిదం మేధ్యం ఇదం బహుమృగద్విజం ఇహ వత్స్యామి సౌమిత్రే సార్థమేతేన పక్షిణా. ఏవముక్తస్తు రామేణ లక్ష్మణ పరవీర అచిరేణాశ్రమం భ్రాతుశ్చకార సుమహాబలః. పర్ణశాలాం సువిపులాం తత్ర సంఘాతం మృత్తికాం సుస్తంభాం మస్కరైర్దీర్ఘైః కృతవంశాం సుశోభనాం. శమీ శాఖావిరాస్తేజ దృఢపాశావపాశితాం కుశకాశరైః వర్ణైః సుపరిచ్ఛాదితాం. తథా సమీకృతతలాం రమ్యాం చకార లఘువిక్రమ నివాసం రాఘవస్యార్థే ప్రేక్షణీయమనుత్తమం. స గత్వా లక్ష్మణ శ్రీమాన్ నదీం గోదావరీం తదా స్నాత్వా పద్మాని చాదాయ సఫల పునరాగతః. తత పుష్పబలిం కృత్వా శాంతిం చ యథావిధి దర్శయామాస రామాయ తదాశ్రమపదం కృతం సతం. దృష్ట్వా కృతం సౌమ్యం ఆశ్రమం సహ సీతయా రాఘవ పర్ణశాలాయాం హర్షమాహారయత్ పరం. సుసంహృష్ట పరిష్వజ్య బాహుభ్యాం లక్ష్మణం తదా అతిస్నిగ్ధం చ గాఢం చ వచనం చేదమబ్రవీత్. ప్రీతోస్మి తే మహత్కర్మ త్వయా కృతమిదం ప్రభో. ప్రదేయో యన్నిమిత్తం తే పరిష్వంగో మయా కృతః భావజ్ఞన తజ్ఞన ధర్మజ్ఞన చ లక్ష్మణ. త్వయా పుత్రేణ ధర్మాత్మ న సంవృత పితామమ. కార్యనిర్వహణ దక్షుడైన లక్ష్మణుడు త్రవ్వి తీసిన మట్టితో గోడలు పెట్టాడు. అందమైన దృఢమైన వెదురు స్తంభములు నిలబెట్టాడు. వాటిపై పొడవైన వెదురు బొంగులను ఏర్పరిచాడు. ఆ బొంగులపై లేత లేత జమ్మి కొమ్మలను పరిచాడు. వాటిని దృఢమైన తాళ్లతో బిగించాడు. పిమ్మట వాటిపై దర్భలను, రెల్లుగడ్డిని, కాకి వెదుళ్లను, ఆకులను కప్పి సౌమిత్రి ఆ పర్ణశాలను బలంగా అందంగా తీర్చిదిద్దాడు. పిమ్మట నేలను చదునుగా చేసి దానిని రమణీయంగా రూపొందించాడు. ఈ విధంగా సీతారాముల కొరకై నిర్మింపబడిన ఆ కుటీరము నివాసయోగ్యమై నిరుపమానమై చూడముచ్చటగా ఉందన్నాడు. పర్ణశాల నిర్మాణము పూర్తి చేసిన పిమ్మట బుద్ధిమంతుడైన లక్ష్మణుడు గోదావరి నదిలో స్నానం చేసి పద్మములు మొదలగు పువ్వులను, పండ్లను సేకరించుకొని కుటీరానికి వచ్చాడు. అంతటి శ్రీరాముడు మిగుల సంతోషంతో చేతులు చాచి లక్ష్మణుని తన అక్కరకు చేర్చుకున్నాడు. పిదపాతుడు తమ్మునితో ఆత్మీయంగా మృదు మధుర వచనము ఇలా పలికాడు. తమ్ముడా, నీవు సర్వసమర్థుడవు. నేర్పుతో నీవునర్చిన ఈ మహత్కార్యమునకు నేను మిగుల సంతుష్టుడనైతిని. ఈ శుభ సందర్భమున నా నిర్భరానందమును ప్రకటించుచు నేను నీకు గాఢాలింగమును ఇచ్చుచుంటుని అన్నాడు. ఓ లక్ష్మణ, నీవు నా మనసులోని ఆంతర్యమును చక్కగా ఎరిగినవాడు. అందువల్ల నాకు నచ్చడి రీతిగా శాస్త్ర ప్రకారం ఈ కుటీరాన్ని నిర్మించావు. ధర్మజ్ఞుడమైన నీవు నాకు తోడుగా వచ్చి నీ కర్తవ్యమును నెరవేర్చితివి. తండ్రి వలె నీవు ఎల్లవేళలా నన్ను రక్షించుచున్నావు. నీవు నా ప్రక్కననే ఉండుట వలన తండ్రి లేని లోటు కనిపించటం లేదన్నాడు. ఏవం లక్ష్మణముత్వాతు రాఘవో లక్ష్మీవర్ధన తస్మిన్ దేశే బహుబలే న్యవసత్ సుసుఖీం వశీ. కంచిత్ కాలం స ధర్మాత్మ సీతయా లక్ష్మణేన చ అన్వాస్యమానో న్యవసత్ స్వర్గలోకే యథామహ. ఇత్యాశ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే అరణ్యకాండే 15 సర్గః. వసతస్తస్య తు సుఖం రాఘవస్య మహాత్మః శరత్ వ్యపాయే హేమంత ఋతురిష్ట ప్రవర్తతే. హేమంత ఋతువు వచ్చింది ఈ లోపలే.
స కదాచిత్ ప్రభాతాయాం శర్వర్యాం రఘునందన ప్రజయాభిషేకార్థం రమ్యాం గోదావరీం నదీం, గోదావరి దగ్గరికి వెళ్ళారు. ప్రభ కలశహస్తస్థం సీతయా సహ వీర్యవాన్ పృష్ఠతోను వ్రజన్ భ్రాతా సౌమిత్రిదమబ్రవీత్ అయం స కాల సంప్రాప్త ప్రియో యస్తే ప్రియం వద అలంకృత ఇవా భాతి ఏన సంవత్సర శుభ నీహార పరుషో లోక పృథివీ సస్యశాలిని జలాన్యనుపభోగ్యాని సుభగో హవ్యవాహన నమాగ్రయణ పూజాపి అభ్యర్చ్య పితృదేవతా కృతాగ్రయణకా కాలే సంతో విగత కల్మషాః. సత్పురుషులు ఈ ఋతువునందు కొత్త పంటలను తాము భుజించుటకు ముందుగా దేవతలను పితృదేవతలను తృప్తిపరచుటకై ఆగ్రయణ కర్మలను ఆచరించి వారిని పూజించి పాపరహితులవుతారు. ఇదే సంక్రాంతి ముందర ఉన్న భోగి పండుగ. ప్రాజ్యకామ జనపద సంపన్న తరగోరసాహ విచరంతి మహీపాలా యాత్రాస్థా విజిగీషవ సేవమాన్యే దృఢం సూర్య దిశమంతక సేవితాం విహీన తిలకేన స్త్రీ నోత్తరా దిక్ ప్రకాశతే ప్రకృత్యా హిమకోశాఢ్యో దూర సూర్యశ్చ సాంప్రతం యథార్థనామాసు వ్యక్తం హిమవాన్ గిరి అత్యంత సుఖ సంచారా మధ్యాహ్నే స్పర్శత సుఖాః దివసాః శుభగాదిత్యాః ఛాయా శరీర దుర్భగాః మృదు సూర్యాः సనీహారాः పటు శీతాः సుమారుతాः శూన్యారణ్యా హిమద్వస్తా దివసా భాంతి సాంప్రతం నివృత్తాకాశయనాః పుష్యనీతా హిమారుణాః శీతా వృతతరాయామాః త్రియామాయాంతి సాంప్రతం రవి సంక్రాంత సౌభాగ్య తుషారారుణమండలః నిశ్వాసాంధ ఇవాదర్శశ్చంద్రమాన ప్రకాశతే జ్యోత్స్ని తుషారమలినా పౌర్ణమాస్యాం న రాజతే శీతేవ చాత పశ్యామ లక్ష్యతే నతు శోభతే ప్రకృత్యా శీతలస్పర్శో హిమవిద్ధశ్చ సాంప్రతం ప్రమాతి పశ్చిమో వాయుః కాలే ద్విగుణశీతలః బాష్పచ్ఛన్నాన్యరణ్యాని యవగోధూమవంతి చ శోభంతేభ్యుదితే సూర్యే నదద్భిః క్రౌంచ సారసైః ఖర్జూర పుష్పాకృతిభిః శిరోభిః పూర్ణతండులైః శోభంతే కించిదానమ్రాశ్చాలయః కనకప్రభాః మయూఖైరుపసర్పద్భిః హిమనీహార సంవృతైః దూరమభ్యుదితి సూర్య శశాంకైవ లక్ష్యతే అగ్నాశ వీర్య పూర్వాహ్నే మధ్యాహ్నే స్పర్శత సుఖ సంరక్త కించిదా పాండు ఆ తపశోభతే క్షితౌ అవశ్యాయ నిపాతేన కించిత్ ప్రక్లిన్న శాద్వల వనానాం శోభితే భూమి నివిష్ట తరుణా తపా స్పృశంస్తు విమలం శీతం ఉదకం ద్విరద సుఖం అత్యంత తృషితో వన్య ప్రతిసంహరతే కరం ఏతే హి సముపాసీనా విహగా జలచారిణః న విహగాహంతి సలిలం అప్రగల్భా ఇవాహవం అవశ్యాయతమోనద్ధా నీహార తమసావృతాః ప్రసుప్తా ఇవ లక్ష్యంతే విపుష్పా వనరాజయః బాష్ప సంచన్న సలిలా రుత విజ్ఞేయ సారసాః హిమార్ద్రవాలుకైస్తీరైః సరితో భాంతి సాంప్రతం తుషారపతనాచ్చైవ మృదుత్వాద్ భాస్కరస్య చ శైత్యాదకాగ్రస్థమపి ప్రాయేణ రసవజ్జలం జరాజర్జరితైః పద్మైః శీర్ణకేసరకర్ణికైః నాళశేషైః హిమద్వస్తైః న భాంతి కమలాకరాః. లక్ష్మణుడు వర్ణిస్తున్నాడు హేమంత ఋతువును. అస్మిన్స్తు పురుషవ్యాఘ్రః కాలే దుఃఖ సమన్వితః తపశ్చరిత ధర్మాత్మా త్వద్భక్త్యా భరతః పురే త్యక్త్వా రాజ్యం చ మానం చ భోగాంశ వివిధాన్ బహూన్ తపస్వి నియతాహారశ్చేతే శీతే మహీతలే స్వపి వేలామిమాం నూనం అభిషేకార్థముద్యతః వృత ప్రకృతిభిర్నిత్యం ప్రయాతి సరయూం నదీం అత్యంత సుఖ సమృద్ధ సుకుమార సుఖోచితః కథన్వపర రాత్రేషు సరయూమవగాహతే పద్మపత్రేక్షణో వీరశ్యామో నిరుదరో మహాన్ ధర్మజ్ఞ సత్యవాదీ చ హ్రీ నిషేధో జితేంద్రియ ప్రియాభిభాషీ మధురో దీర్ఘబాహూరరిందమః సంత్యజ్య వివిధాన్ భోగాన్ ఆర్యం సర్వాత్మనాశ్రితః జితః స్వర్గస్థ భ్రాత్రా భరతేన మహాత్మనా వనమస్థమపి తాపస్యే యస్వామను విధీయతే న పిత్యమనువర్తంతే మాతృకం ద్విపదా ఇది ఖ్యాతో లోక ప్రవాదోయం భరతే నాన్యథా కృత భర్తా దశరథో యశ్చా సాధుశ్చ భరతస్సుతః కథం ను సాంబా కైకేయీ తాదృశీ క్రూరశీలిని ఇచ్చేవం లక్ష్మణే వాక్యం స్నేహాద్భవతి ధార్మికే పరివాదం జనస్న్యాస్తం అసహన్ రాఘవో బ్రవీత్ నతేంబా మధ్యమా తాత గర్హితవ్యా కథం జనతా మేవేక్ష్మాకునాథశ్చ భరతశ్చ కథాంకురు నిశ్చితాభి మే బుద్ధి వనవాసే దృఢవ్రత భరత స్నేహ సంతప్త బాలిషీక్రియతే పునః. భరతుడు పద్మపత్రముల వంటి నేత్రములు గలవాడు, శ్యామవర్ణము వాడు, సన్నని నడుము గలవాడు, ధర్మములను బాగుగా ఎరిగినవాడు, సత్యవచనుడు, అకృత్యములకు పాల్పడనివాడు, జితేంద్రియుడు, ప్రియముగా మధురముగా మాట్లాడుచుండెడివాడు, ఆజానుబాహువు, శత్రు సంహార సమర్థుడు, మహాపురుషుడు, గొప్ప వీరుడు అట్టి భరతుడు వివిధ భోగములను త్యజించి పూజ్యుడవైన నిన్ను
త్రికరణ శుద్ధిగా ఆశ్రయించాడు. హేమంత ఋతువు చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా ఇష్టమైన ఋతువు శ్రీరాముడికి. అలాంటప్పుడు వీళ్ళు ఇక్కడ పాపం కూర్చుని అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఆలోచిస్తున్నారు. ఏదైనా మంచి పండగ అది వచ్చినప్పుడు, ప్లెజెంట్గా సెలబ్రేషన్ ఉన్నప్పుడు ప్రకృతి రమణీయతను కూడా గుర్తు చేసుకుని మనం అందరం ఏమనుకుంటూ ఉంటాం, ఫోన్ చేసి మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం వండారు, మీ ఇంట్లో ఏమిటి, మా ఇంట్లో ఇది, వెళ్తాం అక్కడికి ఇక్కడికి. అవన్నీ వెళ్ళిపోయాయి అనుకోండి, వాట్సాప్, ఓ లడ్డూ చేస్తే వాట్సాప్లో ఫోటో చూపిస్తుంది, అయిపోయింది. మా ఇంట్లో వడ అండి, వాళ్ళ ఆవిడ చేశారు, ఇది అయిపోయింది, బాగుంది, మెత్తగా వచ్చిందా, రైట్, ఇదిగో మా వాడు తింటున్నాడు, ఇదిగో ఫోటో, వీడియో, ఇది. సో ఏమిటా అంటే బేసికలీ ది సోషల్ రెలవెన్స్ అనేది వెళ్ళిపోయింది. అంటే మధురమైన వస్తువును 10 మందితో పంచుకుని తింటున్నావు కదా అని అడిగాడు కచ్చిస్తర్గలో. ఇప్పుడు షేరింగ్ అది. సో ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ప్రపంచం, అన్నీ షేర్ అవుతున్నాయి, ఇంక్లూడింగ్ కరోనా వైరస్. సో అక్కడ ఏంటంటే భరతుడిని గుర్తు చేసుకుంటున్నారు పాపం వీళ్ళు, ఎలా ఉన్నాడో అతను, శత్రుఘ్నుడు ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నారు అని. మహాత్ముడైన భరతుడు రాముని సేవలకు ఆటంకము కలిగించుననుభావముతో స్వర్గమును కూడా తిరస్కరించి వనవాసమును నిన్ను అనుసరించుచు తాపస ధర్ములను పాటిస్తున్నాడు. ఇవంతా లక్ష్మణుడు చెప్తున్నాడు. లోకములో మానవులు తండ్రిని అనుసరింపక తల్లిని అనుసరిస్తారు లోకోక్తి మిథ్యని అతడు రుజువు చేశాడు. సత్యసంధుడైన దశరథ మహారాజునకు భార్య అయ్యును, ధర్మనిరతుడైన భరతునకు తల్లి అయ్యును కైకేయి ఇంత క్రూరాలు ఎందుకయింది అన్నాడు. అక్కడి వరకు వింటున్నాడు. వెంటనే రాముడు ఆగాడు. తనపై గల భక్తిచే ధార్మికుడైన లక్ష్మణుడు కైకేయి మాతను నిందించుచు ఇలా పలుకగా అందులకు తప్పుపట్టుచు శ్రీరాముడు అతనితో ఇలా అన్నాడు. ఏమిటయ్యా అంటే, నాయనా లక్ష్మణ, పినతల్లి అయిన కైకేయిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా నిందించడం కరెక్ట్ కాదన్నాడు. ప్రస్తుతం కోసల రాజ్యమును పాలించుచున్న భరతుని గూర్చి మాట్లాడు. నా బుద్ధి వనవాస వ్రతదీక్షయందే నిశ్చలంగానున్నప్పటికీ భరతునిపై గల అనురాగ కారణముగా అది చాంచల్యమునకు లోనగుచున్నది. వనవాస కాలము ముగియక ముందే భరతుని చూడాలనిపిస్తోందయ్యా అంటాడు. సంస్మరామ్యశ్చ వాక్యాన్ని ప్రియాణి మధురాణి చ హృద్యాన్యమృత కల్పాని మనః ప్రహ్లాదనాని చ కదాన్వహం సమేష్యామి భరతేన మహాత్మన శత్రుఘ్నేన చ వీరేణ త్వయా చ రఘునందన. ఇచ్చేవం విలపం తత్ర ప్రాప్య గోదావరీం నదీం చక్రేభిషేకం కాకుస్థస్థానుజ సహ సీతయా తర్పయిత్వా చ సలిలైస్తే పితॄన్ దైవతాని చ స్తువంతి స్మోదితం సూర్యం దేవతాశ్చ సమాహితాః కృతాభిషేకస్తరాజరామ సీతా ద్వితీయ సహ లక్ష్మణేన కృతాభిషేకో గిరిరాజపుత్ర్యా రుద్రస్తనంది భగవాని నివేశః. భరతుని పలుకులు చెవులకింపైనవి, మృదు మధురములుగా ఉంటాయి, హృదయమునకు హత్తుకొనున్నవి, మనస్సును ఆహ్లాదపరచునవి. అతని వచనములు ఇప్పటికీ నా మదిలో మెదులుతూనే ఉన్నవి. ఓ లక్ష్మణ, బుద్ధిమంతుడైన భరతుడు, వీరుడైన శత్రుఘ్నుడు, నీవు నేను మరల కలిసి మెలిసి ఆనందించు సమయం ఎప్పుడో కదా. ఈ విధంగా కలత చెందుచూ శ్రీరాముడు గోదావరి నదీ తీరమునకు చేరెను. అతడు సీతాలక్ష్మణులతో కూడి నదీ జలములలో స్నానమునర్చెను. పిమ్మట వారు దేవతలకును ఋషులకును పితృదేవతలకును జలములతో తర్పణములను నర్చిరి. ఉదయించుచున్న సూర్యుని ఇతర దేవతలను ఏకాగ్రతతో స్తుతించిరి. సీతాలక్ష్మణులతో కూడి గోదావరి జలములలో స్నానమునర్చిన శ్రీరాముడు పార్వతీదేవితో నందీశ్వరునితో కలిసి గంగా జలములలో స్నానమాచరించిన పరమశివుని వలె విరాజిల్లనంటాడు. ఇత్యాశ్రీ శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్య అరణ్యకాండే షోడశ సర్గః. శ్రీరామచంద్రశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణావిరామ సీతాముఖాంభోర్హజంచరీక నిరంతరం మంగళమాతనోతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సాయిరామ్. Sairam once again to all of you. We are now into a very exciting and action-oriented part of the Aranyakanda. విలని అనేది ఎలా ఉంటుంది? ఆర్గనైజ్డ్ క్రైమ్. మనం చాలా సినిమాలు చూసాం, గాడ్ ఫాదరు, దిస్ దట్ అవన్నీ. బట్ ఎన్నో కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే వన్ ఆఫ్ ద ఫోర్ మోస్ట్ విలనీస్
ఎవర్ విట్నెస్డ్. మనం చూసాము 17వ సర్గలో ఉన్నాం అరణ్యకాండలో. కృతాభిషేకో రామస్తు సీత సౌమిత్రిరేవచ తస్మాత్ గోదావరీ తీరాత్ తతో జగ్ముస్వమాశ్రమం ఆశ్రమం తముపాగమ్య రాఘవ సహ లక్ష్మణ కృత్వా పౌర్వాణికం కర్మ పర్ణశాలాముపాగమత్. ఉవాస సుఖితస్తత్ర పూజ్యమానో మహర్షిభిః. లక్ష్మణేన సహ భ్రాత్రా చకార వివిధా కథాః. స రామః పర్ణశాలాయాం ఆసీనః సహ సీతయా విరరాజ మహాబాహూ చిత్రయా చంద్రమా ఇవ. తథాసీనస్య రామస్య కథా సంసక్తచేతసః తం దేశం రాక్షసీ కాచిత్ ఆజగామ యదృచ్ఛయా. పంచవటిలో పర్ణశాలను నిర్మించుకుని సీతారామ లక్ష్మణులు హాయిగా కాలక్షేపం చేస్తున్నప్పుడు భ్రాత్రా చకార వివిధ కథా. ఆశ్రమమునకు చేరిన పిదప రామలక్ష్మణులు పూర్వాహ్న సమయమున ఆచరింపవలసిన బ్రహ్మయజ్ఞాది నిత్య కార్యక్రమములను పూర్తి చేసుకున్నారు. పర్ణశాలలోకి ప్రవేశించి వివిధ పురాణ ఇతిహాసాది కథా ప్రసంగములతో కాలం గడుపుతున్నారు. రామాయణ కాలానికి పురాణాలు కొన్ని ఉన్నాయి, నిత్య ఇతిహాసాలు అంటే లిఖించబడనివి. ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని నాటక ప్రదర్శనల్లో చూస్తూ కూర్చున్నారు భరతుడు శత్రుఘ్నుడు అని చెప్పాడు. అలాగే కొన్ని కథలు వీళ్ళు చెప్పుకుంటున్నారు. పర్ణశాల యందు సీతాదేవితో కూడి సుఖాసీనుడైయున్న మహాబాహువగు శ్రీరాముడు చైత్రమాసమునందు చిత్తా నక్షత్రయుక్త పూర్ణిమ నాటి చంద్రుని వలె భాసిల్లుచుండెను. శ్రీరాముడు అలా సుఖాసీనుడై పురాణ కథా ప్రసంగములలో మునిగియుండగా విధి వశమున ఒకానొక రాక్షసి ఆయన కడకు వచ్చాను. ఇక్కడ ఏమంటాడంటే తథాసీనస్య రామస్య కథా సంసక్తచేతసః తం దేశం రాక్షసీ కాచిత్ ఆజగామ యదృచ్ఛయా. యాదృచ్ఛికంగా అని చెప్పుకుంటాం మనం. యదృచ్ఛయ అంటే ఇన్సిడెంటల్గా ఒక రాక్షసి అక్కడికి వచ్చింది. అంటే అక్కడికే రావాలని ఆవిడేమి రాలేదు, అలా సంచరిస్తూ వెళుతూ అలా చెట్ల చాటు నుంచి పొదల చాటు నుంచి చూసింది. సాతు శూర్పణఖా నామ దశగ్రీవస్య రక్షసః భగినీ రామమాసాద్య దదర్శ త్రిదశోపమం సింహోరస్కం మహాబాహుం పద్మపత్ర నిభేక్షణం ఆజానుబాహుం దీప్తాస్యం అతీవ ప్రియదర్శనం గజ విక్రాంతగమనం జటామండలధారిణం సుకుమారం మహాసత్వం పార్థివ వ్యంజనాన్వితం రామమిందీవరశ్యామం కందర్ప సదృశప్రభం బభూవేంద్రోపమం దృష్ట్వా రాక్షసీ కామమోహిత. సుముఖం దుర్ముఖీ రామం వృత్తమధ్యం మహోదరీ విశాలాక్షం విరూపాక్షి సుకేశం తామ్రమూర్ధజ ప్రీతిరూపం విరూపాస సుస్వరం భైరవస్వర తరుణం దారుణా వృద్ధ దక్షిణం వామభాషిణి న్యాయవృత్తం సుదుర్వృత్త ప్రియమప్రియదర్శన శరీరజ సమావిష్ట రాక్షసీ వాక్యమబ్రవీత్. అక్కడికి వచ్చిన ఆ రాక్షసి పేరు శూర్పణఖ. ఆమె రాక్షసరాజైన దశకంఠునకు అంటే రావణునకు చెల్లెలు. దేవేంద్రుని వలె విరాజిల్లుచున్న శ్రీరామచంద్ర ప్రభువును ఒక్కసారి చూసింది ఆవిడ. ఇక్కడేంటంటే ఈ దండకారణ్యంలోని జనస్థానంలో ఈవిడ విచ్చలవిడిగా ఏది కనిపిస్తే దానిని పట్టుకుని పొట్టను పెట్టుకోవడం అలవాటు చేసుకున్న ఒక రాక్షసి. అంటే జంతువులు అవ్వచ్చు, ఇంకేదైనా మానవులు అవ్వచ్చు, ఎవరు ఏదైనా కావచ్చు. కానీ అలా చేసుకుంటూ వెళుతూ ఒక్కసారి చెట్ల చాటు నుంచి సీతారామ లక్ష్మణుల్ని చూసింది. ఆవిడకి ఏమనిపించిందంటే ఇదేమిటిది, వీళ్ళు మానవుల్లా ఉన్నారు, మామూలుగా అయితే పట్టుకుని తినేయాలి, తినక, కానీ వీళ్ళు ఇంత అందంగా ఉన్నారేంటి,
ఒక్కసారి చిన్న వెరైటీగా అనిపించింది. రొటీన్గా చేసే పనికి విరుద్ధంగా ఆవిడ ఆలోచించింది. ఎందుకుట అంటే సింహోరస్కం మహాబాహుం పద్మపత్ర నివేక్షణం ఆజానుబాహుం దీప్తాస్యం అతీవ ప్రియదర్శనం. మానవుల్ని పట్టుకుని తినేస్తున్నారు ఈ రాక్షసులు అని చెప్పారు అక్కడ. వాళ్ళెవరు? మునులు, ఇలాంటి వాళ్ళు, పాపం తాపసులు. కానీ ఇక్కడ ఎలా ఉన్నారు? సింహోరస్కం మహాబాహుం పద్మపత్ర నివేక్షణం. లెటస్ సీ ది స్టోరీ ఫ్రమ్ శూర్పణఖాస్ యాంగిల్. అది కూడా ఇంపార్టెంట్ కదా. ఎలా ఉన్నాడయ్యా అంటే శ్రీరాముడు విశాలమైన వక్షస్థలము గలవాడు, గొప్ప భుజములు గలవాడు, తామర రేకుల వంటి కన్నులు గలవాడు, ఆజానుబాహుడు. ఆయన ముఖ వికాసము నిరుపమానమైనది. అతడు చూడ ముచ్చట గొల్పువాడు, గజము వలె గంభీర గమనుడు, జటాజూటములను ధరించి ఉన్నవాడు, మిగుల సుకుమారుడు, మహాబలశాలి, మహారాజు లక్షణములతో విలసిల్లుచున్నవాడు, నల్ల గలువల వలె శ్యామవర్ణ శోభితుడు, మన్మధుని వలె సౌందర్య నిధి, దేవేంద్ర వైభవముతో విరాజిల్లుచున్న శ్రీరాముని చూసి ఆ రాక్షసి కామ పరవశయ్యను అన్నాడు. అంటే ఆవిడికి వేరేగా అనిపించింది. మామూలుగా రొటీన్గా చేసే పని బదులు ఇక్కడ ఒక్కసారి మనసు పారేసుకుందనమాట. శ్రీరాముని ముఖము సుందరమైనది, శూర్పణఖ ముఖమేమో వికృతమైనది. ఈయన నడుము సన్ననిది, ఆమె నడుము లావైనది. ఈయన విశాల నేత్రుడు, ఆమె విరూపాక్షి. ఈయన కురులు నీలకాంతులతో నిగనగలాడుచున్నవి, ఆమెది రాగి జుట్టు. ఈయన రూపము ప్రసన్నమైనది, ఆమె ఆకృతి వెగటుగొల్పునది. ఈయన స్వరము మధురము, ఆమెది గాడిద గొంతు. ఈయన నవ యువకుడు, ఆమె కడు ముసలిది. ఆవిడేమి యవ్వనంలో ఏమీ లేదు, వీళ్ళంతా చాలా పాతవాళ్ళు. ఈయన సరళంగా మాట్లాడతాడు, ఆమె పలుకులు వక్రంగా ఉంటాయి. ఈయనది న్యాయమార్గము, ఆమెది పెడదారి. ఈయన దర్శనము సంతోషము కలిగించును, ఆమె దర్శనము రోత పుట్టించును. ఇది ఇలా ఉండగా శూర్పణఖ కామ వికారములకు లోనై ఆయనని ప్రశ్నించింది. ఏమని అంటే, జటీ తాపసరూపేణ సభార్య శరచాపతృత్ ఆగతస్వమిమం దేశం కథం రాక్షస సేవితం కిమాగమన కృత్యంతే తత్వం ఆఖ్యాతుమర్హసి. ఏవముక్తస్తు రాక్షస్య శూర్పణఖ్యా పరంతపః రుజుబుద్ధితయా సర్వం ఆఖ్యాతుం ఉపచక్రమే. అనృతం నహి రామస్య కదాచిదపి సమ్మతం విశేషేణాశ్రమస్థస్య సమీపే స్త్రీజనస్య చ. ఆసీద్ దశరథో నామ రాజా త్రిదశ విక్రమః తస్యాహమగ్రజః పుత్రో రామో నామ జనైశ్రుతః. భ్రాతాయం లక్ష్మణో నామ యవీయాన్ మామనువ్రతః. ఇయం భార్యా చ వైదేహీ మమ సీతేతి విశ్రుత నియోగాత్తు నరేంద్రస్య పితుర్మాతుశ్చ యంత్రితః. ధర్మార్థం ధర్మకాంక్షీ చ వనం వస్తుమిహాగతః త్వాంతు వేదితుమిచ్ఛామి గచ్చతాం కాశి కస్యవా. నహి తావన్ మనోజ్ఞాంగీ రాక్షసీ ప్రతిభాసి మే యవా కిన్నిమిత్తం త్వం ఆగత బ్రూహి తత్వతః. అడిగింది శ్రీరాముణ్ణి. ఓ సుందర, నీవు జటాధారివై తాపసవేషమున ఉన్నావు, కానీ భార్యాసహితుడవై ధనుర్బాణములను కూడా ధరించి ఉన్నావు. రాక్షసులకు నివాస భూమి అయిన ఈ అరణ్యమునకు ఎలా వచ్చావు? ఇంతకును నీవు ఇచ్చటికి వచ్చిన పని ఏమిటి, వివరంగా చెప్పు అని అడిగింది. పాపం రాక్షసి అయిన శూర్పణఖ ఇలా అడుగుగా శత్రు సంహార సమర్థుడైన రాముడు ఎట్టి దాపరికము లేకుండా ఒక మాట అన్నాడు. శ్రీరాముడు సర్వదా సత్యవచనుడు, ఎన్నడునూ ఆయన అసత్యం పలుకడు. అందున ఆయన పవిత్రమైన ఆశ్రమ జీవనము కొనసాగించున్నప్పుడు స్త్రీల సమక్షమునకు ఇక చెప్పవలసిన పని ఏముంది? అంచేత ఆయన ఏం చెప్పాడంటే, దశరథుడు అను ఒక మహారాజు గలడు. అతడు ఇంద్రుని వలె పరాక్రమశాలి. ఆయన పెద్ద కుమారుడను నేను. అందరూ నన్ను శ్రీరాముడు అంటారు. ఇతడు నా చిన్న తమ్ముడు, పేరు లక్ష్మణుడు. నిష్ఠతో నియమములతో నన్ను అనుసరించి ఉంటాడు. ఈమె నా భార్య, విదేహరాజు యొక్క కూతురు. ఈమె పేరు సీత. మా తండ్రి గారైన దశరథ మహారాజు యొక్క కైకేయీ మాత యొక్క ఆదేశానుసారం తపోరూప ధర్మమును నడుపుటకై మేము ఇక్కడికి వచ్చాము. ఓ వనిత, ఇంతకు నువ్వెవరు? ఎవరికి చెందిన దానవు? నీ గురించి కొద్దిగా వివరంగా చెప్పు అన్నాడు.
చూచుటకు నీ రూపం వికృతంగా ఉన్నది. దీనిని బట్టి నీవు ఒక రాక్షస స్త్రీవి అని నేను అనుకుంటున్నాను. ఇక్కడికి నీవు ఎందుకు వచ్చావు పూర్తిగా విశదంగా చెప్పు అన్నాడు. సాబ్రవీద్ వచనం శ్రుత్వా రాక్షసీ మదనార్దిత శ్రూయతాం రామ వక్ష్యామి తత్వార్థం వచనం మమ. అహం శూర్పణఖా నామ రాక్షసీ కామరూపిణి అరణ్యం విచరామీదం ఏకా సర్వభయంకర రావణో నామ మే భ్రాత బలీయాన్ రాక్షసేశ్వర వీరో విశ్రవసః పుత్రో యది తే శ్రోత్రమాగతః ప్రవృద్ధ నిద్రశ్చ సదా కుంభకర్ణో మహాబలః విభీషణస్తు ధర్మాత్మా నతు రాక్షసచేష్టితః ప్రఖ్యాత వీర్యౌ చ రణే భ్రాతరౌ ఖరదూషణౌ తానహం సమతిక్రాంతా రామ త్వా పూర్వదర్శనాత్ సముపేతాస్మి భావేన భర్తారం పురుషోత్తమం. అహం ప్రభావ సంపన్నా స్వచ్ఛంద బలగామిని చిరాయ భవమే భర్తా సీతయా కిం కరిష్యసి వికృతా చ విరూపా చ న చేయం సదృశీ తవ అహమేవానురూపా తే భార్యా రూపేణ పశ్య మాం. ఇమాం విరూపామసతీం కరాళాం నిర్ణతోదరీం అనేన తే సహ భ్రాత్రా భక్షయిష్యామి మానుషీం తతః పర్వత శృంగాని వనాని వివిధాని చ పశ్యన్ సహ మయా కాంత దండకాన్ విచరిష్యసి ఇచ్చేవ ముక్తః కాకుస్థ ప్రస్పృహస్య మదిరేక్షణాం ఇదం వచనమారేభే వక్తుం వాక్య విశారదః. అవన్నీ విన్నది శూర్పణఖ. విని ఏమందంటే, ఓ రామా, యథార్థంగా తెలుపుతాను, నా పేరు శూర్పణఖ. నేను కామరూపిణి అయిన రాక్షసిని. నా ఐడెంటిటీ ఏమిటో క్లియర్గా చెప్తున్నాను. దేర్ ఇస్ నో, ఇక్కడ దాపరికం ఏమీ లేదు. అందరికీ భయం గొల్పుచు నేను ఈ అరణ్యమున స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాను. నేను చేసే పని ఏమిటి అంటే, అది రాక్షస ప్రభువైన రావణుడు నా సోదరుడు. అతడు విశ్రవసుని కుమారుడు, మహావీరుడు, మిగుల బలశాలి. ఈ విషయమును నీవు వినియే ఉండవచ్చును. ఎల్లప్పుడూ నిద్రించు స్వభావము గల కుంభకర్ణుడు నా సోదరుడే. అతడు మిక్కిలి బలము గలవాడు. ధర్మాత్ముడైన విభీషణుడు కూడా నా సోదరుడే, కానీ ఆయనలో మాత్రము రాక్షస లక్షణములు లేవు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ది ఇంట్రొడక్షన్ ఆఫ్ ఆల్ త్రీ బ్రదర్స్ ఈస్ గివెన్ ఇన్ రామాయణ. రణరంగమున తిరుగులేని వీరులైన ఖరదూషణులను నా సోదరులే. వారినందరినీ వీడి నేను స్వేచ్ఛగా తిరుగుతుందును. అద్భుతమైన నీ రూపమును దర్శించినప్పటి నుండి నేను కామ పరవశనైతిని. పురుషశ్రేష్ఠుడవైన నిన్ను భర్తగా పొందగోరి నీ దగ్గరికి వచ్చాను. నేను మిక్కిలి మహిమలు గలదానను. నా బలము తిరుగులేనిది. స్వయంగా అంతటను సంచరింపగలను. నాకు భర్తవై చిరకాలము నాతో సుఖంగా జీవించుము. ఇంక నీకు సీతతో ఏమిటి పని? ఈమె అవయవములు ఎగుడు దిగుడుగా ఉన్నాయి. ఈమె రూపము వికారంగా ఉంది. ఈమె నీకు తగిన భార్య కాదు. నువ్వు ఒక్కసారి నా అందం చూడండి. నేను మాత్రమే నీకు భార్యగా తగుదును కనుక నన్ను చేపట్టు అని. ఈ సీత భయంకరమైన వికృత రూపము కలిగి ఉన్నది. ఈమె నడుము వంగి ఉన్నది. చెడు స్వభావం గలదావిడ. ఈ మనుష్యకాంతను నీ తమ్ముని నేను తినేస్తాను. మనకు అడ్డు తొలగిపోతుంది. ఓ అందగాడ, అటు పిమ్మట మనం ఇద్దరం కలిసి పర్వత శిఖర ప్రదేశముల యందు వివిధములకు వనములలోనూ హాయిగా విహరిద్దాం. మత్తిల్లిన చూపులు గల రాక్షసి యొక్క పలుకులను విని మాట నేర్పరి అయిన శ్రీరాముడు ఎగతాళిగా నవ్వడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఏంటంటే 2 పాయింట్లు క్లారిఫై చేసింది ఆవిడ. తక్కువదేం కాదు శూర్పణఖ. ఈ అరణ్యం అంతా నాది, ఫస్ట్ పాయింట్. అక్కడ వెనకాల నాకు వాళ్ళంతా ఉన్నారు. రెండవది, నేను స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాను. నాలో చాలా మహిమలు ఉన్నాయి, నాలో చాలా బలం ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. ఇప్పుడు మామూలుగా నా పని ఏమిటి? ప్రవృత్తి కనిపించిన దాన్ని పట్టుకొని తినడం. అలా కాకుండా నేను నా చూపులు నీ మీద ఆనేయి అంటే అసలు నువ్వు చాలా పెట్టి పుట్టావు.
నంబర్ 2, ఈ అరణ్యమంతా ఏలుకోగల సామర్థ్యం ఉన్నది నాకు. అటువంటి దాని చూపులు నీ మీద పడడం అసలు మొదటి గ్రేట్ ఆస్పెక్ట్ అదే. నంబర్ 2, నేను నీకు ప్రపోజ్ చేయడం. నువ్వు నాకు నచ్చావు, నువ్వు నొచ్చుకోకుండా నన్ను నచ్చుకో. ఇది డీలు. చాలా చక్కగా చెప్పింది. ఇత్యార్ష శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే అరణ్యకాండే సప్తదశ సర్గ. తత శూర్పణఖాం రామ కామపాశావపాశితాం స్వచ్ఛయా శ్లష్ణయా వాచా స్మితపూర్వమధాబ్రవీత్. కృతదారోస్మి భవతి భార్యేయం దయితా మమ త్వద్విధానాం తు నారీణాం సుదుఃఖా సపవత్నత. అనుజస్త్వేష మే భ్రాత శీలవాన్ ప్రియదర్శన శ్రీమాన్ అకృతదారశ్చ లక్ష్మణో నామ వీర్యవాన్ అపూర్వీ భార్యయా చార్థి తరుణ ప్రియదర్శన. అనురూపశ్చ తే భర్త రూపస్యాస్య భవిష్యతి. ఏనం భజ విశాలాక్షి భర్తారం భ్రాతరం మమ. అసపత్నా వరారోహే మేరుం అర్కప్రభా యథా. ఇది రామేణ సా ప్రోక్త రాక్షసీ కామమోహిత. విసృజ్య రామం సహసా తతో లక్ష్మణం అబ్రవీత్. అస్య రూపస్య తే యుక్తా భార్యాహం వరవర్ణిని మయా సహ సుఖం సర్వాన్ దండకాన్ విచరిష్యసి. ఏవముక్తస్తు సౌమిత్రి రాక్షస్య వాక్యకోవిదః. తద శూర్పణఖీం స్మిత్వా లక్ష్మణో యుక్తమబ్రవీత్. కామ వికారములకు లోనైన ఆ శూర్పణఖను చూస్తూ శ్రీరాముడు పరిహాసపూర్వకంగా మృదుమధురంగా ఓ మాట అన్నాడు. ఓ శూర్పణఖ, నేను వివాహితుడను, ఈమె నా ప్రాణేశ్వరి. నీ వంటి స్త్రీలకు సవతి పోరు వలన దుఃఖమే మిగులుతుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ వివాహితుడను, నువ్వు కూడా మంచిదానివే, కానీ నీకు సవతి పోరు సరైంది కాదు అన్నాడు. చూడముచ్చటగానున్న ఇతడు నా తమ్ముడు, భార్యకు దూరంగా ఉన్నవాడు, చక్కని సౌశీల్యం గలవాడు, పేరు లక్ష్మణుడు, మిగులు ప్రతాపశాలి. ఏదో సంబంధం విచారిస్తున్నట్టు చెప్పాడు. ఇతడు చాలా కాలం నుండి భార్యా సుఖము ఎరుగనివాడు పాపం. భార్య యొక్క అవసరం ఉన్నవాడు, యువకుడు, అందగాడు, రూప వైభవమును బట్టి నీచే భర్తగా కోరదగినవాడు. నువ్వు రాంగ్ చాయిస్ చేసావు అని జస్ట్ ఆవిడ్ని రీడైరెక్ట్ చేశాడు అక్కడికి చాలా హాస్యంగా. ఓ విశాలాక్షి, ఓ సుందరి, నా సోదరుడైన ఇతనిని ఎట్టి సవతి బాధయు లేకుండా సూర్యకాంతి మేరు పర్వతమును వలె సేవింపుము అన్నాడు. కామాతురైన రాక్షసి రాముడు ఇలా పలికిన పిదప ఆయనను విడిచిపెట్టి వేగంగా లక్ష్మణుని సమీపించి ఆయన్ని అడిగింది. రాముడు, నేను నీకు తగను, ఇక్కడ సమస్య ఉంది, ఆల్రెడీ మ్యారీడ్ నేను, నువ్వు అటు వెళ్ళు, అవసరం వాడికి ఉంటుంది, సరైన పెళ్లి కొడుకు వాడు అన్నాడు. హాస్యం ధోరణిలోనే అన్నాడు. ఆశ్చర్యం చూడండి, వదిలిపెట్టి అక్కడికి వెళ్ళింది ఆవిడ. అలా ఎలా అడుగుతావు, నువ్వు నాకు నచ్చావని చెప్తున్నాను కదా, నువ్వు నన్ను చేసుకో అని అక్కడే పట్టు బిగించాల ఆవిడ. అంటే అక్కడ కేవలం కామాతురతలో ఉన్నది ఆవిడ, మిగతావి లేవు, బుర్ర పని చేయట్లేదు అక్కడ. అక్కడికి వెళ్ళి నిలబడింది. అద్భుతమైన రూపము గల నీకు సర్వాంగ సుందరినైన నేను భార్యగా తగుదును అన్నది లక్ష్మణుడితో. నువ్వు అద్భుతమైన రూపం ఉన్నది నీకు, నేనెవరిని? సర్వాంగ సుందరినైన నేను భార్యగా నీకు తగుదును. నన్ను చేపట్టి దండకారణ్యముల యందు అంతటను నాతో కూడి విహరించి సుఖింపు. ఇక్కడ మీకు తెలియని చోట్లు కూడా ఉన్నాయి, కొండలు, జలపాతాలు, ఇవన్నీను. హాయిగా నీ హనీమూన్ చేసుకుందామంది. ఆ రాక్షసిలా పలికిన పిమ్మట మాటకారి అయిన లక్ష్మణస్వామి ఆ శూర్పణఖను కింద మీద చూశాట. ఒకసారి చూసి ఓ చిరునవ్వు నవ్వాడు. ఏమన్నాడయ్యా అంటే, కథం దాసశ్చ మే దాసి భార్యా భవితుమిచ్చసి సోహమార్యేణ పరమాన్ భ్రాత్ర కమలవర్ణిని సమృద్ధార్థస్య సిద్ధార్థ ముదితామలవర్ణిని ఆర్యస్యత్వం విశాలాక్షి భార్యాభవ యవీయసి. ఏనాం విరూపామ సతీం కరాళాం నిర్ణతోదరీం భార్యాం వృద్ధాం పరిత్యజ్య త్వామేవైష భజిష్యతి. కోహి రూపమిదం శ్రేష్టం సంత్యజ్య వరవర్ణిని మానుషీషు వరారోహే కుర్యాద్భావం విచక్షణ. ఇది సా లక్ష్మణేనోక్త కరాళా నిర్ణతోదరీ
మన్యతే తద్వచస్తథ్యం పరిహాస విచక్షణ. సా రామం పర్ణశాలాయాం ఉపవిష్టం పరంతపం సీతయా సహ దుర్ధర్షం అబ్రవీత్ కామమోహిత. ఏనాం విరూపామసతీం కరాళాం నిన్నతోదరీం వృద్ధాం భార్యామవష్టభ్యమాం నత్వం బహుమన్యసే. ఓ సుందరి, నేను పూజ్యుడైన మా అన్నగారి అధీనంలో ఉన్నాను. నేను దాసుణ్ణి. అలాంటి వాడికి నువ్వు భార్యవైతే నువ్వు కూడా దాసిగా ఉండాల్సి ఉంటుంది. అంచేత అది నువ్వు ఆలోచించన్నాడు. ఓ విశాలాక్షి, నీవు నిర్మలమైన వన్నెగల దానవు. పూజ్యుడైన మా అన్న సర్వ శుభలక్షణ శోభితుడు కావున నీవు ఆయనను చేపట్టి చిన్న భార్యవై ఆనందించు. అన్నదమ్ములు ఇద్దరు కొద్దిగా ఆడుకున్నారన్నమాట. అప్పుడు నీ కోరికలన్నీ తీరును. మా అన్న భార్య అయిన సీతాదేవి వికారమైన రూపం గలది. చూడండి పరిహాసం. నువ్వన్న మాటే. ప్రశస్తి లేనిది, భయమును గొల్పుచున్నది, వంగిన నడుము గలది, పైగా వృద్ధురాలు కనుక మా అన్న ఈమెను పరిత్యజించి నిన్నే చేపడతాడు పో అన్నాడు. కొంతమంది కవులు దీన్ని వేరేలాగా ఇంటర్ప్రిట్ చేస్తూ ఈ శ్లోకాన్ని వేరే మీనింగ్ కూడా ఇస్తూ ఆయన ఆ పదాలు వాడినా దాంట్లో అంతరార్థం ఆమె సౌందర్యాన్ని వర్ణించాడని చెబుతారు. నా అభిప్రాయం ఏంటంటే ఐ మే బి రాంగ్, బట్ అంత అవసరం లేదు. ఇక్కడ వాల్మీకి మహర్షి ముందరే హీ హాజ్ క్లారిఫైడ్. పరిహాసంలోనే ఉన్నారు ఇద్దరు. అంచేత అంత అవసరం లేదు. ఆయన కూడా లక్ష్మణుడు, ఇప్పుడు ఎవరన్నా మనల్ని నువ్వు ఎందుకు పనికి వస్తావయ్యా, నువ్వేమిటి, నువ్వు పనికి మాలిన వాడు, నీకేం చేత కాదు అంటే ఏమంటావు ఒక్కోసారి, అవునయ్యా మాకేం చేతవును అంటాం కదా. అలాగే ఆయన ఆవిడ నడుము వంగిపోయింది నువ్వు అన్నట్టుగా, ఆవిడ ముసలావిడే కాబట్టి ఆవిడని వదిలేసి నేను చేసుకుంటాడు, నువ్వు అటు వెళ్ళు అన్నాడు. చక్కని లావైన నడుము గలవో సుందరి, అంత హాస్యధోరణే ఇక్కడ. ఇట్టి నీ రూప సౌభాగ్యమును కాదని తెలివిగలవాడు ఎవడైనను మానవ స్త్రీలపై మనసు పడతాడా? అంచేత భయంకరమైన ఆకారము గలది, లావైన పొట్టగలది అయిన శూర్పణఖ లక్ష్మణుని పరిహాస వచనములలోని అంతరార్థమును తెలుసుకొనలేక వాటిని నిజమని నమ్మింది. శత్రువులకు అజేయుడు, వారిని గడగడలాడింపగల వీరుడు అయిన శ్రీరాముడు సీతాదేవితో కూడి పర్ణశాల యందు హాయిగా కూర్చుని ఉండగా కామాతురైన శూర్పణఖ ఆయనను సమీపించి ఇలా అడిగింది. భయంకరమైన వికృతాకారము గలది, చెడు స్వభావము గలది, వృద్ధురాలై వంగిన నడుము గల నీ భార్యను చేరదీసి నీవు నన్ను ఆదరించుట లేదు కనుక ఓ రామా, నీవు చూచుచుండగానే నీ ముందే మనుష్యకాంత అయిన ఈమెను ఇప్పుడే నమిలివేస్తాను. పిమ్మట ఎట్టి సవతి బాధయు లేకుండా నీతో కూడి హాయిగా విహరిస్తానన్నది. అధ్యేమాం భక్షయిష్యామి పశ్యతస్తవ మానుషీం త్వయా సహ చరిష్యామి నిస్సపత్నా యథాసుఖం. తినేస్తాను, అయిపోతుంది. వన్ క్యాండిడేట్ ఈజ్ ఎలిమినేటెడ్, మనం ఇంకా హాయిగా మనం పని చేసుకుందాం అన్నది. రాక్షస స్వభావం ఇది. మీకు అక్కడ కూడా రావణాసురుడు కూడా ఏమంటాడు సీతతో, మీ అందరూ చదివారు కాబట్టి, ఒక సంవత్సరం గడువు ఇస్తున్నాను, లేకపోతే నిన్ను నా పాకశాలలో రుచులుగా వండించుకుని తింటానన్నాడు. అక్కడ సమస్య ఉన్నది. అంటే యూ కెనాట్ హ్యావ్ ద కేక్ అండ్ ఈట్ ఇట్ యాజ్ వెల్ అన్నది ఒక ప్రావర్బ్ ఉంది. ఇక్కడ మనకు అలా కాదు. ఐ కెన్ హ్యావ్ ఇట్ ఇఫ్ యూ అగ్రీ, అదర్వైజ్ ఐ విల్ ఈట్ యూ. అది కూడా హ్యావింగ్ ఇట్టే. ఇది రాక్షస స్వభావం. మీరు చూడండి, ఒక అమ్మాయి ప్రేమించలేదు నన్ను అనగానే యాసిడ్ తీసుకెళ్ళి పోసేస్తున్నారు. అది రాక్షస స్వభావమే. ఎందుకని అంటే మీకు ఒకరి పట్ల అనురాగం కలిగినప్పుడు వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు, ఎక్కడున్నా ఎలా ఉన్నా. అది ప్రేమ అంటే. ఆంగ్ల భాషలో అఫెక్షన్ అంటాడు, లవ్ అంటాడు. అనురాగం అంటే ఏమిటో చెప్పలేడు వాడు. లవ్ ఈజ్ బ్లైండ్ అంటాడు, తప్పది. ప్రేమ గుడ్డిది కాదు, కామం గుడ్డిది. ఇక్కడ కనిపిస్తోంది మీకు అది. దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్. మీకు ఎవరి పట్ల అయితే అనురాగం ఉంటుందో, అనురక్తి ఉంటుందో, వాత్సల్యం ఉంటుందో, వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకూడదు అని మీరు అనుకుంటారు. కానీ వాళ్ళు ఆ విధంగా నా వైపు చూపించట్లేదు, నన్ను ఆదరించట్లేదు అంటే వాళ్ళని నమిలి మింగేస్తాను అనుకుంటారా? సో మానవుల మధ్యలో ఉన్న
ఈ అనుబంధాలు ఏవైతే ఉన్నాయో, వైవాహిక బంధం అనేది ఎందుకు వివాహానికి అంత ప్రాముఖ్యత ఇస్తామంటే, ఆ అనురాగము, ఆ ఆప్యాయతలు, వాటితో ముడిపడి ఉన్న స్నేహం, సంబంధం, వాత్సల్యం, సఖ్యత అనేవి రాక్షసుడి నైజం నుంచి చూసినప్పుడు అది అర్థం కాదు. అక్కడ పప్పులో కాలు వేశారు వీళ్ళు. జరిగింది అదే. సీతని ఎత్తుకొచ్చేస్తే శ్రీరాముడు వెళ్ళి ఇంకెవరినో చేసుకుంటాడు వివాహం అని అనుకున్నాడు రావణాసురుడు అక్కడ. ఎందుకంటే వాడికి ఎంతసేపు నువ్వు దక్కకపోతే నేను తినేస్తాను భయపడ ఇద్దే ఉంది అక్కడ. బాండింగ్ అన్నది ఎంత గొప్పదో అక్కడ వాడికి తెలియలేదు. ఇక్కడ ఆల్రెడీ అది ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్న ఒక వ్యవహారం. దిస్ ఈస్ ది డిఫరెన్స్ రాక్షసత్వానికి దీనికిను. మనుషుల మధ్యలో అటువంటి రాక్షసత్వం ఈరోజు ఉన్నదా లేదా ఆ ప్రశ్న మీకే వదిలేస్తాను. మీరు న్యూస్ పేపర్లో చూడక్కర్లేదు, అన్నీ తెలుసు మీకు. ఇత్యుక్త్వా మృగశావాక్షీం అలాత సదృక్షేక్షణ అభ్యధావత్ సుసంక్రుద్ధ మహోల్కా రోహిణీమివ తాం మృత్యుపాశ ప్రతిమాం ఆపతంతీం మహాబలః నిగృహ్య రామః కుపితస్తతో లక్ష్మణమబ్రవీత్ క్రూరైరనార్యైః సౌమిత్రే పరిహాసః కథంచన న కార్యః పశ్య వైదేహీం కథంచిత్ సౌమ్య జీవతీం ఇమాం విరూపామసతీం అతిమత్తాం మహోదరీం రాక్షసీం పురుషవ్యాఘ్ర విరూపయితుమర్హసి ఇత్యుక్తో లక్ష్మణస్తస్యాః క్రుద్ధో రామస్య పార్శ్వతః ఉద్ధృత్య ఖడ్గం దిచ్ఛేద కర్ణనాశం మహాబలః నికృత్త కర్ణనాశాతు విస్వరం సా వినత్య చ యథాగతం ప్రతుద్రామ ఘోరా శూర్పణఖా వనం సా విరూపా మహాఘోరా రాక్షసీ శోణితోక్షితా ననాద వివిధాన్ నాదాన్ యథా ప్రావృచితోయతః సా విచ్చరంతీ రుధిరం బహుధా ఘోరదర్శన ప్రగృహ్య బాహు గర్జంతీ ప్రవివేశ మహావనం తతస్తు సా రాక్షస సంగ సంవృతం ఖరం జనస్థానగతం విరూపిత ఉపేచ్యుతం భ్రాతరముగ్రదర్శనం పపాత భూమౌ గగనాద్యథా శని తతస్తభార్యం భయమోహమూర్ఛిత స లక్ష్మణం రాఘవమాగతం వనం విరూపణం చాత్మని శోణితోక్షిత శశంస సర్వం భగినీకరస్య సా. కాలుచున్న కొరివి వలె ఎర్రని చూపులు గల శూర్పణఖ క్రుద్ధురాలై రోహిణి తారపై బడు భీకరమైన తోకచుక్క వలె లేడి పిల్ల వంటి చూపులు గల సీతాదేవిపై దాడికి దిగిందిట. డిస్క్రిప్షన్ చూడండి. మృత్యుపాశం వలె మీద బరుటకు వచ్చుచున్న ఆ శూర్పణఖను చూసి మిగుల బలశాలి అయిన శ్రీరాముడు కుపితుడై హుంకారముతో ఆమెను నిలువరించి వెంటనే లక్ష్మణుడితో ఒక మాట అన్నాడు. ఓ సౌమిత్రి, క్రూరులైన దుష్టులతో పరిహాసం ఏ విధముగానూ పనికిరాదు. మనం ఏదో కాసేపు అలా ఇలా మాట్లాడడం కనుక ఓ సౌమ్య, సీతాదేవికి ఎట్టి ఆపదయు రాకుండా చూడు. ఓ పురుషశ్రేష్ఠ, కురూపియు క్రూర స్వభావయు మదించియున్నదియు మహోదరియు అయిన ఈ దుష్టరాక్షసిని విరూపణుగా గావింపుము అన్నాడు. అన్న ఇట్లు తనను ఆదేశింపగా మహాబలశాలి అయిన లక్ష్మణుడు క్రుద్ధుడై శ్రీరాముని ప్రక్కన ఉన్న ఖడ్గమును తీసుకుని ఆ శూర్పణఖ యొక్క ముక్కు చెవులను ఖండించాను. తన ముక్కు చెవులు ఖండింపబడగా ఆ భయంకర శూర్పణఖ పెడబొబ్బలు పెట్టుచూ వచ్చిన త్రోవను బట్టి తన వనములకు పరుగులు తీశాను. వికృతాకారము కలిగి నెత్తిరోడుచుండుటచే భయంకరంగానున్న రాక్షసి వర్షాకాలమునందలి మేఘము వలె పలు విధములుగా గర్జనలు చేశాను. అట్లు రక్తము కారుచుండగా మిక్కిలి భయంకరమైన ఆకారము గల రాక్షసి చేతులు పైకెత్తి లవోదిబోమని మొత్తుకొనుచు మహారణ్యమును ప్రవేశించెను. ఆ దండకారణ్యమునందు ఆమె సోదరుడైన ఖరుడు నివసించుచుండెను. అతని ఆకారము భీకరమైనది. పెక్కుమంది రాక్షసులు అతనిక్కడ చేరియుండిరి. ముగ్గు చెవులు తెగి విరూపయ్యున్న ఆ శూర్పణఖ ఆ ఖరుని సమీపించి ఆకాశము నుండి పిడుగువలే నేలపై పడింది. ఖరుని సోదరియు రక్తముతో తడిసియున్నదియు భయముతో ప్రాణములు అన్నుబట్టుయు ఉన్నదియు అయిన ఆ శూర్పణఖ శ్రీరాముడు భార్యయగు సీతతో తమ్ముడైన లక్ష్మణునితో దండకారణ్యమున నివసించుచున్న విషయాన్ని, ఆయన వలన తన ముక్కు చెవులు తెగి తాను విరూపయైన వృత్తాంతమును పూర్తిగా అతనికి వివరించెను. చెప్పింది. ఈ ముగ్గురు అక్కడ వచ్చారు. ముక్కు చెవులే ఎందుకు కోసాడు, ఇంకేదైనా చెయ్యొచ్చు కదా అని అడుగుతూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ఒక్కొక్క అపరాధానికి ఒక్కొక్క దండన ఉండేది. ఈ కాలానికి స్త్రీలు ఎప్పుడైతే విచ్చలవిడిగా తిరుగుతున్నారో, ఒకరి అధీనంలో లేరో, వికృతాకారంతో ఇతరులను భయపెడుతున్నారో, అలాంటి వాళ్ళకి శిక్ష ఏమిటి అంటే వాళ్ళని ముక్కు చెవులు కోసేసి
కురూపిణులుగా చేసి పంపించేసేవారు అంత మట్టుకి. అది ఆ కాలానికి ఉన్న ఒక న్యాయ వ్యవస్థ అది. అదే చేశారు వాళ్ళు కూడా. ఇత్యాశ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య అరణ్యకాండే అష్టాదశ సర్గ. ఇక్కడ కరుడు చూశాడు, ఇప్పటి వరకు ఎవరు అంత పని ఎవరు చేయలేదు. చాలా గొప్ప రాజ్యం ఏలుకుంటున్నారు వాళ్ళు. తాం తథా పతితాం దృష్ట్వా విరూపాం శోణితోక్షితాం భగినీం క్రోధ సంతప్త ఖర పప్రచ్ఛ రాక్షసః ఉత్తిష్ట తావదాఖ్యాహి ప్రమోహం జహి సంభ్రమం వ్యక్తమాఖ్యాహి కేనత్వం ఏవం రూపా విరూపిత కృష్ణసర్పమాసీనం ఆశీవిషమగా మనాగసం తుదత్యపి సమాపన్నం అంగుళ్యగ్రేణ లీలయా కాలపాశమాసత్య కంఠే మోహాన్న బుధ్యతే యస్వామజ్య సమాసాధ్య పీతవాన్ విషముత్తమం. విలని ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. మహర్షి వాల్మీకి ఎలా వర్ణించాడు. మహాబలశాలురు వీళ్ళందరూ తక్కువ వాళ్ళేం కారు. ముక్కు చెవులు తెగిపోయి రక్తముతో తడిసి విరూపయ్యి తన ముందు నేలపై పడియున్న తన సోదరియగు శూర్పణఖ దుస్థితిని చూసి ఖరాసురుడు అత్యంత క్రుద్ధుడై ఇలా అడిగాడు. ఏమిటయ్యా అంటే, ఓ సోదరి లే, నీ నిస్పృహను చిత్త వైకల్యమును వీడుము. నీ ముక్కు చెవులు కోసి నిన్ను ఇట్లు వికృత రూపమును చేసినదెవరు, వివరంగా చెప్పు. ఇతరుల జోలియే పట్టక ఒకచోట ప్రశాంతంగా ఉన్న విషపూరితమైన కృష్ణ సర్పమును వినోదముగానైనను తన వ్రేళ్లతో బాధించుచున్న మొనగాడెవ్వడు. డైలాగ్ చూడండి. ఇతరుల జోలియే పట్టక ఒకచోట ప్రశాంతంగా ఉన్న విషపూరితమైన కృష్ణ సర్పమును నల్ల త్రాచును వినోదముగానైనను తన వ్రేళ్లతో బాధించుచున్న మొనగాడెవ్వడు. ముందు వెనుకలు ఆలోచింపక నిన్ను చేరి నీ ముక్కు చెవులను కోసినవాడు తన మెడకు తాను మృత్యుపాశమును బిగించుకునినట్లే. అంతేకాదు, అతడు కాలకూట విషమును త్రాగినట్లే. ఇంక వాడు తన చావును తాను కొని తెచ్చుకునినట్లే. ఈ విషయమును అతడు ఎరుగునట్లున్నది. బలవిక్రమ సంపన్న కామగా కామరూపిణి ఇమామవస్థాం నీతాత్వం కేనాంతక సమాగత దేవ గంధర్వభూతానాం ఋషీణాం చ మహాత్మనాం కోయమేవం విరూపాం త్వాం మహావీర్యశ్చకారః నహి పశ్యామ్యహం లోకే యః కుర్యాన్ మమ విప్రియం అంతరేణ సహస్రాక్షం మహేంద్రం పాకశాసనం అద్యాహం మార్గణైః ప్రాణాన్ ఆదాస్య జీవితాంతకైః సలిలే క్షీరమాసక్తం నిష్పిబన్నివ సారసః నిహతస్య మయా సంఖ్యే శర సంకృత్తమర్మణః సఫేనం రుధిరం రక్తం మేదినీ కస్య పాస్యతి కశ్చ పత్రరథాః కాయాత్ మాంసముత్కృత్య సంగతాః ప్రహృష్టా భక్షయిష్యంతి నిహతస్య మయారణే. ఓ సోదరి, శూర్పణఖ, నీ బల పరాక్రమములు సాటిలేనివి. నీవు కామరూపిణివి, ఎచ్చటనైనను నిర్భయంగా సంచరింపగలదానవు. అంతేకాదు, మృత్యుదేవతతో సమానురాలవు. అట్టి నిన్ను ఈ దుస్థితికి గురి చేసినదెవరు? నిన్ను ఈ విధంగా విరూపనుగా చేసిన మహావీరుడెవరు? ఇక్కడ మహావీరుడు అని గుర్తించాడు. ఎందుకు? నువ్వు తక్కువ దానివి కావు. సింపుల్గా ముగుసెవులు కోసి పంపించేశాడు నిన్ను. యుద్ధము లేదేమీ లేదు అక్కడ. దేవ గంధర్వ జాతులకు చెందినవాడా? ఎస్వి రంగారావు గారు అయితే ఇలాగే మాట్లాడతారు. దేవగంధర్వ జాతులకు చెందినవాడా, లేక మహాత్ములైన ఋషులలో ఒకడా? ఎవడు వాడు? పాకాసురుని చంపినవాడు సహస్రాక్షుడు, దేవతలలో ప్రముఖుడు అయిన ఇంద్రుడు తప్ప మరి ఒకడు ఎవ్వడు నువ్వు నాకు అప్రియమును కూర్చుటకు సాహసింపడు. ఈ లోకమున అట్టి వారిని ఎవ్వనిని నేను ఇంతవరకు చూడలేదన్నాడు. శత్రువులను రూపుమాపునట్టి నా బాణ పరంపర ద్వారా హంస నీటితో గలసియున్న పాలనులే నేడే ఆ అపరాధి యొక్క ప్రాణములను పీల్చివేసదను. హంస పాలను నీళ్లను వేరు చేస్తున్నట్టు వాడిని వాడి ప్రాణాల్ని వేరు చేస్తాడట. ఓ సోదరి, నీకు తీరని వ్యధగూర్చిన ఆ వీరుడు ఇక మిగిలి ఉండడు. రణరంగమున మిగుల వాడి అయిన నా బాణములచే వాని మర్మస్థానములను ఛేదించెదను. వాని శరీరము నుండి నురుగులతో ప్రవహించడి వేడి రక్తముతో భూమి తన దాహమును తీర్చగోరుచున్నది. యుద్ధరంగమున నా చేతిలో మృతి చెందిన వీరుని యొక్క శరీరము గట వివిధములకు పక్షులు గుమిగూడి ఆ కళేవరము నుండి మాంసఖండములను చీల్చుకొని సంతోషంతో తింటాయన్నాడు.
తం న దేవాన గంధర్వాన పిశాచాన రాక్షసాః మయాపకృష్టం కృపణం శక్తాస్త్రాతుమిహాహవే ఉపలభ్య శనైః సంజ్ఞాం తన్మే శంసితుమర్హసి येन त्वं दुर्विनीतेन वने विक्रम्य निर्जिता इति भ्रातुर्वचः श्रुत्वा क्रुद्धस्य च विशेषतः ततः शूर्पणखा वाक्यं स बाष्पमिदमब्रवीत् तरुणौ रूपसम्पन्नौ सुकुमारौ महाबलौ पुण्डरीक विशालाक्षौ क्षीरकृष्णाजिनाम्बरौ फलमूलाशनौ दान्तौ तापसौ धर्मचारिणौ पुत्रौ दशरथस्यास्तां भ्रातरौ रामलक्ष्मणौ गन्धर्वराजप्रतिमौ पार्थिव्यव्यञ्जनान्वितौ देवौ वा मानुषौ वा तौ न तर्कयितुमुत्सहे तरुणी रूपसम्पन्ना सर्वाभरणभूषिता दृष्टा तत्र मया नारी तयोर्मध्ये सुमध्यमा ताभ्याम् उभाभ्यां सम्भूय प्रमदाम् अधिकृत्यताम् इमामवस्थां नीताहं यथा नाथा सती तथा तस्याश्चानृजुवृत्तायाः तयोश्च हतयोरहं सफेनं पातुमिच्छामि रुधिरं रणमूर्धनि एष मे प्रथमः कामः कृतस्तातस्त्वया भवेत् तस्यास्तयोश्च रुधिरं पिबेयम् अहमाहवे इति तस्यां ब्रुवाणायां चतुर्दश महाबलान् व्यादिदेश खरः क्रुद्धो राक्षसानन्तकोपमान् मानुषौ शस्त्रसम्पन्नौ चीरकृष्णाजिनाम्बरौ प्रविष्टौ दण्डकारण्यं घोरं प्रमदया सह तौ हत्वा तां च दुर्वृत्ताम् अपावर्तितुमर्हथ इयं च रुधिरं तेषां भगिनीमपास्यति ఓ సోదరి మొదట ఈ పరిస్థితి నుండి తిన్నగా కోలుకో తర్వాత వాడెవడో నాకు చెప్పన్నాడు మెల్లగా శూర్పణఖ కన్నీరు కారుస్తూ కొద్దిగా కన్సోలయ్యి ఓ మాట అంది సోదరా మన దండకారణ్యమున ఇరువురు రాజకుమారులు చేరారు వారు నవ యువకులు అంతేకాదు చక్కని రూపలావణ్యములు గలవారు మిక్కిలి సుకుమారులు అయినను సాటి లేని బలపరాక్రమములు గలవారు ఇదే సమస్య చూడగానే సుకుమారులు నవయౌవనంలో ఉంటారు అందగాడు కానీ అమితమైన పరాక్రమం ఉంది వాళ్ళకి మరియు పద్మముల వలె విశాలమై మనోహరమైన నేత్రములు గలవారు వారు వల్కలములను జింక చర్మములను ధరించి ఉన్నారు కందమూల ఫలములేని వారి ఆహారాలు జితేంద్రియులు తాపసులు ధర్మ నిరతులు వారు దశరథ మహారాజు యొక్క కుమారులు అన్నదమ్ములు పేర్లు రామలక్ష్మణులు గంధర్వరాజుల వలె వారు నిరుపమాన తేజోమూర్తులు గొప్ప రాజచిహ్నములు గలవారు వారు దేవతలో మనుష్యులో తెలియట్లేదండి వారి చెంత నేను సన్నని నడుము గల ఒక మగువను చూశాను ఆమె నిండు జవ్వని చక్కని సుందరి మిలమిలలాడుచున్న పెక్కు ఆభరణములు ధరించి ఉన్నది ఆ యువతి రక్షణ నిమిత్తముగా ఆ ఉభయుల వలన నేను ఒక్క దిక్కులేని దాని వలె కులట వలె ఇట్టి దురవస్థకు లోనైతిని ఇది విషయం రణరంగమున ఆ ఇరువురు యువకులు మృతి చెందిన వెంటనే నురుగులతో కూడిన వారి రక్తములను ఆ కుటిలాత్మురాలి రక్తమును తనివిదీరా నేను త్రాగగోరుచున్నాను ఓ సోదర ఆ ముగ్గురి యొక్క రుధిరమును రణరంగమునందే తృప్తిగా చుర్రెదను ఇదియే నా ఏకైక వాంఛ దాన్ని నీవు నెరవేర్చి తీరవలెను ఓన్లీ సింగిల్ డిమాండ్ శూర్పణఖ పలుకులు విన్నంతనే ఆ ఖరాసురుడు మిగుల మండిపడ్డాడు వెంటనే అతడు యముని వలె భయంకరులైన 14 మంది యోధులను శ్రీరాముని మీదకి యుద్ధమునకు పంపుచూ వారితో ఇలా అన్నాడు మొత్తం ఆయన దగ్గర 14,000 సైనికులు ఉన్నారు రాక్షసులు కేవలం 14 మందినే ముందర పంపించాడు దట్ ఈస్ మేనేజ్మెంట్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ చూడు రుచి చూడు వాళ్ళు ఎవరు ఏమిటి వాళ్ళ బలాబలాలు తెలుసుకోండి ఓ యోధులారా ఇరువురు మానవులు వల్కములను జింక చర్మములను ధరించి శస్త్రధారులై భయంకరమైన ఈ దండకారణ్యమునకు వచ్చి ఉన్నారు వారితో ఒక తరుణియు గలదు మీరు అచ్చటికి వెళ్ళి దురాచారులైన ఆ యువకులు ఇరువురిని ఆ తరుణిని పరిమార్చి రండు అప్పుడు నా సోదరి అయిన ఈ శూర్పణఖ ఆ ముగ్గురి రక్తమును త్రాగగలదు ఓ రాక్షసులారా ఇదియే నా సోదరి కోరిక ఇట్లు చేయుట నాకును మిగుల ఇష్టము వెంటనే వెళ్ళి వారిపై మీ పరాక్రమమును చూపి వారిని చంపేయండి అప్పుడు నా సోదరి కోరిక తీరుతుంది మనోరథోయమిష్టోస్యా భగిన్యా మమ రాక్షసాః శీఘ్రం సంపాద్యతాం తౌ చ ప్రమధ్య స్వేన తేజసా ఇది ప్రతి సమాదిష్ట రాక్షసాస్తే చతుర్దశ తత్ర జగ్ముస్తయా సార్ధం ఘనా వాతేరితా యథా తతస్సు తే తం సముదగ్రజ్ తేజసం తథాపి తీష్ణప్రదరా నిశాచరాః న శేకురేనం సహసా ప్రమర్దితుం వనే ద్విపాదీప్తమివాగ్నిముఠితం ఖరుడు ఈ విధంగా ఆదేశించిన పిమ్మట 14 మంది రాక్షస యోధులు ఆ శూర్పణఖను వెంటబెట్టుకొని గాలిచే నెట్టబడిన మేఘముల వలె పంచవటికి చేరారు ఆ రాక్షసులు మహాపరాక్రమశాలి అయిన శ్రీరామునిపై నిశితములైన తమ బాణములను ప్రయోగించారు
అయినను వనగజములు మండుచున్న అగ్నిజ్వాలలను ఎదుర్కొనలేనట్లు వారు శ్రీరాముని దెబ్బతీయలేకపోయారు. ఇతిహాసే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే అరణ్యకాండే 19 सर्गः। ततः घोरा राघवाश्रममागता रक्षसामाचक्षे तौ भ्रातरौ सह सीतया ते रामं पर्णशालायां उपविष्टं महाबलं ददृशु सीतया सार्धं वैदेह्या लक्ष्मणेन च तान् दृष्ट्वा राघव श्रीमान् आगतान् तां च राक्षसीम् अब्रवीत् भ्रातरं रामो लक्ष्मणं दीप्ततेजसं मुहूर्तं भव सौमित्रे सीतायाः प्रत्यनन्तरः इमान् अस्या वधिष्यामि पदवीमागतानिह वाक्यमेतत् ततः श्रुत्वा रामस्य विदितात्मः तथेति लक्ष्मणो वाक्यं रामस्य प्रत्यपूजयत् राघवोऽपि महच्चापं चामीकर विभूषितं चकार सज्जं धर्मात्मतानि रक्षांसि च अब्रवीत्। క్రూరాలైన శూర్పణఖ శ్రీరాముని ఆశ్రమం చేరి సీతారామలక్ష్మణులు ఆ రాక్షసులు చూపించింది. అప్పుడు మహాబలశాలి అయిన శ్రీరాముడు జనక మహారాజు కూతురైన సీతాదేవితోడను లక్ష్మణుడితోడను పర్ణశాల యందు ఆసీనుడై ఉన్నాడు. ముగ్గురిని చూశారు వాళ్ళు. పరాక్రమశాలి అయిన శ్రీరాముడు తన ఆశ్రమం అక్కడకు వచ్చి ఉన్న రాక్షసులను రాక్షసిని చూశారు. చూసి పిమ్మట అతడు తేజోమూర్తియు తమ్ముడును అని లక్ష్మణుతో అన్నాడు, ఓ సౌమిత్రి, ఒక్క క్షణకాలం పాటు సీతాదేవిని రక్షించుచు ఇక్కడే ఉండు. ఈ రాక్షసితో కూడి ఇక్కడికి వచ్చిన ఈ రాక్షసులను వధిస్తాను నేను. మహాత్ముడైన రాముని యొక్క సమయస్ఫూర్తితో కూడిన పలుకులను విని లక్ష్మణుడు సరే అని పలికి అన్న ఆజ్ఞను తలదాల్చెను. వెంటనే శ్రీరాముడు బంగారంతో అలంకరింపబడిన తన ధనుస్సును సంధించాడు. పిమ్మట ఆ ధర్మాత్ముడు ఆ రాక్షసులతో ఇలా అన్నాడు, ఎవరయ్యా ధనుస్సు పట్టుకున్నది? శ్రీరాముడు కోదండాన్ని ఇలా పట్టుకుంటే ఎలా ఉంటుంది? ఆ ప్రత్యంచని లాగి ఇలా కదిలిస్తే ధనుష్టంకారం ఎలా ఉంటుంది? అది ఏమిటి అన్నది శ్రీరామ కర్ణామృతంలో ఒక అద్భుతమైన శ్లోకంలో వర్ణించారు. భూకంపం జనయన్నభో విదలయన్నంభో నిధిం క్షోభయన్. భూకంపం జనయన్నభో విదలయన్నంభో నిధిం క్షోభయన్ దైతేయాశ విమర్దయన్ గిరివరాన్ భిందయన్ దిశః పూరయన్ వైదేహీమపి మోదయన్ సకల గీర్వాణాన్ శిరః కంపయన్ కళ్యాణో రఘురామ బాణ విలసత్ కోదండ ధ్వని అంటాడు మహానుభావుడు. ఎలా ఉంటుందయ్యా అంటే ప్రకంపనలతో రాశాడు శ్లోకం. ఫస్ట్ భూకంపం అంట. శత్రుక్షేత్రంలో భూకంపం ఎలా ఉంటుంది? దడ ఒక సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఏది పడుతుందో తెలియదు, మొత్తం ఊగిపోతూ ఉంటుంది, వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. విదలయన్ నంభోనిధిం క్షోభయన్, ఆయన బాణంట ఆకాశాన్ని చీలుస్తూ వెళ్ళిపోతుందిట. దైతేయాశ్చ విమర్దయన్, దైత్యుల్ని మర్దన చేస్తుంది. గిరివరాన్ భిందయన్ దిశః పూరయన్, గిరులు తరులు ఆ సమూహం అంతా కదిలిపోతూ ఉంటుందిట. దిశః పూరయన్, ఆ ప్రతిధ్వని దిశలన్నిట్లో నిండిపోయి చెవులు గొయ్యమని కాసేపు ఇంకేం వినిపించదు. వైదేహీమపి మోదయన్, అమ్మవారు కూడా ఆహా ఇది నా రాముడి ధనుష్టంకారం అని కాసేపు తల అలా ఊపుతుందిట. అంతేకాదుట సకల గీర్వాణాన్ శిరఃకంపయన్, సమస్త దేవతలు ఇదండి, ఇది ఒక మహావీరుడి లక్షణం అని చెప్పి ఒక్కసారి అలా శిరఃకంపయన్. కళ్యాణో రఘురామ బాణ విలసత్ కోదండ ధ్వని, అటువంటి కోదండ ధ్వని మనందరికీ మంగళములు చేకూర్చుగాక అంటాడు. అది శ్రీరాముడు అన్నవాడు. ఒక్కసారి ధనుస్సుని ఇలా పట్టుకుంటే అమ్మ బాబోయ్ పడిపోయింది, ఎవడికో ఏదో అయిపోయింది, ఊరికే పట్టుకోవడం ఆయన దాన్ని. అలాంటిది పట్టుకుని పుత్రౌ దశరథస్యావాం భ్రాతరౌ రామలక్ష్మణౌ ప్రవిష్టౌ సీతయా సార్ధం దుశ్చరం దండకావనం ఫలమూలాశనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ వసంతౌ దండకారణ్యే కిమర్థముపహింసథ యుష్మాన్ పాపాత్మకాన్ హంతుం విప్రకారాన్ మహాహవే ఋషీణాం తు నియోగేన ప్రాప్తోహం స శరాయుధః తిష్టతైవాత్ర సంతుష్టా నోపావర్తితుమర్హథ యది ప్రాణైరిహార్థో వా నివర్తధ్వం నిశాచరాః తస్య తద్వచనం శ్రుత్వా రాక్షసాస్తే చతుర్దశ ఊచుర్వాచం సుసంక్రుద్ధా బ్రహ్మఘ్నాః శూలపాణయః క్రోధముత్పాద్యనో భర్తు ఖరస్య సుమహాత్మనః
త్వమైవ హాస్యసే ప్రాణాన్ అద్యాస్మాభిహతో యుధి కాహితే శక్తిరేకస్య బహూనాం రణమూర్ధని అస్మాకమగ్రతస్థాతుం కిం పునర్యోద్ధుమాహవే ఏ హి బాహుప్రయుక్తైర్నః పరిఘైః శూలపట్టిసైః ప్రాణాం త్యక్ష్యసి వీర్యం చ ధనుశ్చ కరపీడితం ఇత్యేవముక్త్వా సంక్రుద్ధా రాక్షసాస్తే చతుర్దశ ఉజ్జతాయుధ నిస్త్రింశ రామమేవాభిదుద్రువుః చిచ్చి పుస్తాని శూలాని రాఘవం ప్రతిదుర్జయం తాని శూలాని కాకుస్థ సమస్తాని చతుర్దశ తావద్భిరేవ చిచ్ఛేద శరైః కాంచనభూషణైః తతః పశ్చాన్ మహాతేజా నారాచాన్ సూర్యసన్నిభాన్ జగ్రాహ పరమక్రుద్ధశ్చతుర్దశ శిలాశితాన్ గృహీత్వా ధనురాయమ్య లక్ష్యానుద్దిశ్య రాక్షసాన్ ముమోచ రాఘవో బాణాన్ వజ్రానివ శతక్రతుః రుక్మపుంఖాశ్చ విశిభా దీప్తా హేమవిభూషితాః తే భిక్త్వా రక్షసాం వేగాద్ వక్షాంసి రుధిరాప్లుతాః వినిష్పేతుస్తదా భూమౌ న్యమజ్జంతాశ నిస్వనాః తే భిన్న హృదయా భూమౌ ఛిన్నమూలా ఇవ ద్రుమాః నిపేతుశ్చోణితార్ద్రాంగా వికృతా విగతాసవః తాన్ దృష్ట్వా పతితాన్ భూమౌ రాక్షసీ క్రోధమూర్ఛితా పరత్రస్తా పునస్తత్ర వ్యసృజద్భైరవస్వనాన్ సా నదంతి మహానాదం జవా శూర్పణఖా పునః ఉపగమ్య ఖరం సా తు కించిత్ సంశుష్క శోణిత పపాత పునరేవార్తా సవీర్యా సనిర్యాసేవ సల్లకి భ్రాతు సమీపే శోకార్తా ససర్జ నిరతం ముహుః సస్వరం ముముచే బాష్పం విషన్న వదనా తదా నిపాతితాన్ దృశ్య రణేతు రాక్షసాన్ ప్రధావిదా శూర్పణఖా పునస్తతః వదంచ తేషాం నిఖిలేన రక్షసాం రశంస సర్వం భగినీకరస్య సా. కోదండాన్ని పట్టుకుని ఇలా అన్నాడు, మేము ఇరువురము సోదరులము, దశరథుని కుమారులము, రామలక్ష్మణులము. మేము ఈ సీతాదేవితో కూడి సులభంగా చొరరాని ఈ దండకార్యము ప్రవేశించాము. మేము కందమూల ఫలములను తినుచు జితేంద్రియులమై తాపస ధర్మములను ఆచరించుచు ఈ దండక వనమున నివసించుచున్నాము. మమ్ము మీరు ఎందులకు బాధిస్తున్నారు? హింసాప్రవృత్తి గల మీ వంటి పాపాత్ములను రణరంగమును వధించుటకై మహర్షుల ఆదేశమును అనుసరించి నేను ధనుర్బాణములను ఆయుధములను చేపట్టాను. ఓ రాక్షసులారా, మీరు నాతో యుద్ధము చేయదలుచుకున్నచో పారిపోక నిర్భయంగా ఇక్కడే నిలబడండి, లేక మీరు ఏమాత్రము ప్రాణముల మీద తీపి ఉన్నను వచ్చినట్లు వెళ్ళిపోండి అన్నాడు. ఒక మాట, ఒక బాణం. అంతట బ్రహ్మహత్యలకు పాల్పడువారు, శూలములను ధరించేవారు అయిన 14,000 మంది, ఇక్కడ 14,000 మంది అంటున్నాడు, యాక్చువల్ ఆ 14 మంది రాక్షసులు శ్రీరాముని పలుకులను విని మిగుల మండిపడుచు ఆయనతో ఇలా అన్నారు, మహాకాయుడు, మాకు ప్రభువు అయిన కరుణకు నీవు కోపం తెప్పించావు. నేడు రణభూమి యందు మా చేతిలో నీకు చావు తప్పదు, కనుక నీవే ప్రాణములపై ఆశ వదులుకో. మేము పెక్కుమందివి, నువ్వు ఒంటరి వాడవు. మా ఎదుట సమర రంగమున నిలబడుటకు నీకు శక్తి ఎక్కడిది? ఇంక యుద్ధం గురించి ఏం మాట్లాడతావన్నారు వాళ్ళు. యుద్ధమునకు రమ్ము, మేము భుజబలముల కొలదయు ప్రయోగించిన పరిగల శూలములు, పట్టిసములు మొదలగు ఆయుధముల దెబ్బకు నీ చేతిలోని ధనుస్సు ముక్కలగును. నీ గర్వము అణుగుతుంది, నీ ప్రాణాలు కూడా మిగలవన్నారు. ఆ 14 మంది రాక్షస యోధులు ఇలా పలికి మిగుల క్రుద్ధులై వివిధములకు ఆయుధములను పైకెత్తి శ్రీరాముడి మీదకి విజృంభించారు. వారు అజేయుడైన ఆ రఘురామునిపై శూలాలు కూడా విసిరారు. అంతటి శ్రీరాముడు వారు ప్రయోగించిన 14 శూలములను తన బంగారు బాణములచే అక్కడికక్కడే పూర్తిగా ముక్కలు ముక్కలు చేశాడు. ఆ పిమ్మట మహా తేజశాలి అయిన రఘునాథుడు మిక్కిలి క్రుద్ధుడై శిలలపై సానలు తీరి సూర్యుని వలె వెలుగులను విరజిమ్ముచున్న 14 బాణములను ఒకేసారి చేతపట్టాడు. అనంతరం శ్రీరాముడు విల్లెక్కుపెట్టి రాక్షసులపై గురిపెట్టి ఇంద్రుడు వజ్రాయుధమును వలె ఆ బాణములను వారిపై వదిలాడు. ఆ బాణములు కాంచనభూషితములై బంగారు పిడులు గలిగి తళతళ మెరయుచున్నవి. అవి రాక్షసుల వక్షస్థలములను వేగంగా చీల్చివేసి రక్తసిక్తములై బయటికి వచ్చినవి. పిమ్మట ఆ శరములు పిడుగుల వలె ధ్వనించుచూ భూగర్భమున చేరాయి అన్నాడు. శ్రీరాముని బాణముల దెబ్బలకు వారి గుండెలు బ్రద్దలైనాయి, అవయవాలన్నీ రక్తంతో తడిసిపోయాయి. మొదలు నరికిన చెట్ల వలె నేలపై పడి అసువులు బాసిరి. ఆ విధంగా నేలపై కూలిన ఆ రాక్షసులను చూసి ఆ శూర్పణఖ క్రోధంతో ఊగిపోయింది. భయంతో వణుగుచూ అచడ మిగుల భీకర ధ్వనులను గావించెను. గగ్గోలు పెట్టుచూ మిక్కిలి వేగంగా కరుడి దగ్గరికి మళ్ళీ పరిగెట్టింది. పిమ్మట దుఃఖము పొంగి పొరలుచుండగా ఆర్తితో ఆయన ముందు నేలపై పడిపోయెను. ముక్కు చెవులు ఖండింపబడగా స్రవించిన రక్తము ఆమె ముఖముపై కొద్దిగా ఎండి చారికలు గట్టియుండెను. అప్పుడు ఆమె ఎండిపోయిన జిగురు కల
అందుకు చెట్టు వలె ఒప్పుచుండెను. మిక్కిలి శోకార్తయ్యున్న ఆ శూర్పణఖ ఆర్తనాదము చేయుచు మిగుల విషణ్ణ వదనయ్యి సోదరుని ఎదుట వెక్కి వెక్కి ఏడ్చుచు కన్నీరు గార్చెను. రణరంగమున రాక్షసులు పడిపోవుటను చూసిన శూర్పణఖ పరుగు పరుగున తన సోదరుడు అయిన కరుని చేరి ఆ వృత్తాంతమునంతైను అతనికి వివరంగా తెలిపెను. ఒక స్త్రీ ఇద్దరు స్త్రీలను కంపేర్ చేసినప్పుడు ఒక గొప్ప రిజల్ట్ ఉంటుంది. మంథర అనే ఆవిడ ఏమంది కైకతోటి, ఓసి పిచ్చి మొద్ద, నువ్వు ఇంతకాలము కౌశల్యం ఏడిపిస్తూ వచ్చావు, ఇప్పుడు ఆ కౌశల్యం యొక్క కుమారుడు యువరాజ పట్టాభిషిక్తుడు కాబోచున్నాడు అంటే ఆవిడ నీ మీద పగ తీర్చుకోదు అని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఆవిడ ఇలా మోచేయి పట్టుకొని కూర్చుంటే మోచేతి మించి నీళ్లు అలా కారుతుంటే నువ్వు మోకాలు వేసుకుని కూర్చుని ఆ నీళ్ళని పట్టుకుని దోసిట్లో తాగాలి. ఈ దృశ్యాన్ని ఒక్కసారి నువ్వు ఊహించుకో. జరగదు అని అనుకోకు, జరిగింది, అదే జరుగుతుంది. అయిపోయింది, పెద్ద పునాది పడిపోయింది. రెడీమిక్స్ సిమెంట్తో వనవాసానికి పునాది పడిపోయింది అక్కడ. ఇంకా అందులో నుంచి వెనక్కి రాలా గైకేయి. శూర్పణఖ సీతని చూసింది, ఈవిడి వల్ల సమస్యను అర్థం చేసుకుంది. అతిలోక సుందరీమణి ఈవిడ. ఈవిడ్ని చూసిన కళ్ళతో నన్ను చూడడం వల్ల వీళ్ళకి నేను ఆనటం లేదు, నన్ను పరాభవించారు అని కంక్లూజన్ తీసుకుంది. పోనీ వదిలిపెట్టలా, ఆవిడ మీదకి పడిపోయింది తినేయడానికి. అయిపోయింది. రామరావణ యుద్ధానికి ఇక్కడ ఫౌండేషన్ పడిపోయింది. ఇది కంపారిజన్లో ఉన్న సమస్య. అందుకని ఏంటంటే మీ ఆలోచనలు, మీ అవగాహనలు, మీ యాక్షన్సు, రియాక్షన్సు, ఇంటరాక్షన్సు అన్నీ కూడా ఒక పొంతనలో ఉండాలి, ఒక పోలికలో ఉండాలి, ఒక ప్రపోర్షన్లో ఉండాలి. వాటిని అధిగమించిన చోట ఇమాజినేషన్ ఇట్ విల్ రూయిన్ ఎవ్రీథింగ్. ఈ వెంజెన్సు, ఈ గొడవలు ఇవన్నీ కూడా ఎక్సెసివ్ రియాక్షన్స్ వల్ల వచ్చేవి, సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయేవి ఇవన్నీ. అది రాక్షసుల తత్వం. అది ఇక్కడ సూక్ష్మంగా చెప్తున్నాడు మహర్షి. ఎందుకని అంటే దిస్ ఈజ్ హౌ ది సబ్జెక్ట్ గెట్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు లంక. అంత దూరం వెళ్ళిపోయింది. పోనీలే, వీడెవడో వీడు మహానుభావులు, వీళ్ళ జోలికి ఇంక వెళ్ళక్కర్లేదు, మన వంశమంతా నాశనం అవుతుంది ఎందుకు అని చెప్పేసి తగ్గిందా? తగ్గల. మళ్ళీ వచ్చింది కరుడు దగ్గరికి. దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ దట్. ఇత్యార్చ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే అరణ్యకాండే వింశసర్గ. శ్రీరామచంద్ర శ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతా ముఖాంబోరో చంచరీక. నిరంతరం మంగళమాతనోతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సాయిరామ్.